Hello friends, very good morning. Welcome back to 8th July Daily Hindu News Analysis in Telugu. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము హిందూ న్యూస్ పేపర్ 8th జూలై హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం అయితే కనుక డిస్కస్ చేస్తామండి. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద ఎజెండా. అసలు ఈవేళ మనం ఏం ఆర్టికల్స్ అయితే చేస్తాము అనేటువంటిది ఫస్ట్ ఎజెండా అయితే చూద్దాము. బట్ బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్. మాన్సూన్ స్పెషల్ ఆఫర్ కింద మనం ఏంటి అని అంటే కనుక 10% ఆఫ్ ఆన్ ఆల్ ద కోర్సెస్ అక్రాస్ ద యాప్. సో మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీద కూడా మనం ఏంటంటే 10% ఆఫ్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నామండి. మీకు ఏదైతే మనకి లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేసినటువంటి నెంబర్ని మీరు అప్రోచ్ అయినట్లయితే కనుక సో ద డెఫినెట్లీ ఆర్ ఎక్స్పర్ట్ టీమ్ విల్ గైడ్ యూ. ఎస్, లెట్ us స్టార్ట్ ద టుడేస్ ఎజెండా ఫస్ట్. ఫ్రెండ్స్, బిఫోర్ దట్ మనం ఏంటి అని అంటే ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ అయితే తీసుకుని మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ప్రైమ్ మినిస్టర్స్ విజిట్ టు మాస్కో విల్ సీ ద డిస్కషన్స్ ఆన్ ఎనర్జీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రేడ్. ఈ ఆర్టికల్ మనం వచ్చేసి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా బైలాటరల్ రిలేషన్స్ గురించి అనే టాపిక్లో మనము దీన్ని అయితే కనుక చదవాలండి. ఈ ఆర్టికల్ని అయితే మనం చదవాలి. సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్, సేమ్ కంటిన్యూషన్ ఆర్టికల్, ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఇండియన్స్ ఇన్ రష్యన్ ఆర్మీ అమాంగ్ ద కీ కన్సర్న్స్ ఫర్ ద డయాస్పోరా. ఇది కూడా సేమ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా రిలేషన్స్ మధ్యన మనం ఏంటంటే ఈ ఆర్టికల్ని డిస్కస్ చేస్తాము. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇరాన్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ పెజెష్కియాన్ టు బి స్వర్న్ ఇన్ నెక్స్ట్ మంత్. ఎస్టర్డే చాలా ఆర్టికల్స్ మనం ఇరాన్ మీద అయితే కవర్ చేసాము. వాటి యొక్క జియోగ్రాఫికల్ లొకేషన్ అవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. ఇఫ్ యూ హ్యావ్ నాట్ వాచ్డ్ ఎస్టర్డేస్ వీడియో ప్లీజ్ డూ వాచ్ అండి. బికాజ్ ఎందుకంటే నేను ఇరాన్ గురించి, సో ద న్యూక్లియర్ డీల్ గురించి చాలా విషయాలు అయితే మనం మాట్లాడుకున్నాం. ప్లీజ్ డోంట్ స్కిప్ ఇట్. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్ అట్లీస్ట్ రిఫర్ త్రూ ద నోట్స్ యాజ్ వెల్ అట్లీస్ట్. ఓకే, ఇరాన్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ పెజెష్కియాన్ టు బి స్వార్న్ ఇన్ యాజ్ నెక్స్ట్ మంత్. సో ఇది కూడా మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లోకి మనకి ఈ ఆర్టికల్ కూడా రావడం జరుగుతుందండి. దెన్ నెక్స్ట్ వన్, బెయిల్ కెనాట్ బి విత్హెల్డ్ యాజ్ ఏ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ సేస్ సుప్రీం కోర్ట్. బెయిల్ కెనాట్ బి విత్హెల్డ్ యాజ్ ఏ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జిఎస్ పేపర్ 2 పాలిటీ. అందులో ఫండమెంటల్ రైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ జుడిషియరీ అనేటువంటి సబ్ టాపిక్ అండర్లో మనమైతే ఈ ఆర్టికల్ని అయితే కవర్ చేసుకుంటాము. జిఎస్ పేపర్ 2 పాలిటీ. దెన్ నెక్స్ట్ ఆర్టికల్, ద ANRF ప్లాన్ హ్యాస్ గాట్ ఆఫ్ ఆన్ ద రాంగ్ ఫుట్. సో ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఆర్ పేపర్ 3 సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడం గురించి, రీసెర్చ్ ఇన్నోవేషన్ని మన కంట్రీలో ప్రమోట్ చేయడం గురించి ఒక పర్టికులర్ ఎడిటోరియల్ అయితే పబ్లిష్ అయిందండి ఈవేళ. జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ యూ కెన్ సే జిఎస్ పేపర్ 2 ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా మనం అయితే రాయొచ్చు ఈ ఆర్టికల్ని. This was an editorial. And there was another important editorial also, a law around the low carbon climate resilient development అని ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇది మనకి జిఎస్ పేపర్ 2 లాస్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే పార్లమెంట్ పబ్లిష్ చేసేటువంటి లాస్ గురించి మాట్లాడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్ గురించి కూడా మనకైతే ఈ ఆర్టికల్ అయితే మాట్లాడుతుందండి. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. దీస్ ఆర్ ద టుడేస్ అజెండా. మనం కవర్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే కనుక ఇవి మనకి. ఓకే, సో నౌ ఇప్పుడు మనం డీటెయిల్డ్ డిస్కషన్ అయితే కనుక స్టార్ట్ చేసుకుందాము. బట్ బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్డ్ డిస్కషన్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద LTX క్లాసెస్ ఫ్రెండ్స్. యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే కనుక మనకి జరుగుతున్నాయి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్. ఒకవేళ 30,000 ఒకేసారి పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు ఈఎంఐ 5,000 పర్ మంత్లో కూడా పే చేసుకోవచ్చు. ఈ యొక్క ఫీ వచ్చేసి ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 15th జూలై ఫ్రెండ్స్. అయితే మీకు ఈ కోర్స్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపించినటువంటి నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే కనుక యూ కెన్
టాక్ విత్ దెమ్. సో మా యొక్క టీమ్ వచ్చి ఎక్స్పర్ట్ టీమ్ వచ్చేసి మీకు ఏంటి అని అంటే కనుక క్లియర్గా మీకు ఒక డైరెక్షన్ అయితే కనుక ఇస్తారు. అలాగే దెన్ దెర్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ కోర్స్ విచ్ ఈస్ ఆప్షనల్ రిలేటెడ్. ఫ్రెండ్స్, ఆప్షనల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఆప్షనల్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో దేర్ ఫోర్ మనం ఆప్షనల్ మేళా అనేటువంటిది మన దగ్గర కోర్సెస్ నడుస్తున్నాయి అండర్ ఇట్. సో మనం ఆఫర్ చేసేటువంటి ఆప్షనల్స్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ పాపులర్ ఆప్షనల్స్ అన్నీ మనం ఆఫర్ చేస్తున్నామండి. PSIR, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఇవన్నీ కూడా. సో దీస్ ఆర్ ఆల్సో లైవ్ ప్లస్ రికార్డెడ్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి డిస్కౌంటెడ్ ప్రైస్ 22,500కే మనం దీన్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఇది కూడా మీకు 3 months 6 months కాదండి, ఇట్ వాజ్ ఎ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక ఈ కోర్స్ అయితే మీకు వస్తుంది. ఈ కోర్స్ గురించి ఇంకా మీరు ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోతుందో సో సివిల్ సర్వీసెస్ చేద్దాము, యూపీఎస్సీ చేయాలి అనేటువంటి ఒక డ్రీమ్ ఉంటుందో మీలో, బట్ కానీ మీకు ఎప్పుడైతే డైరెక్షన్ ఉండదో, అంతే కదా, ఇనీషియల్ స్టేజెస్లో దేర్ వోంట్ బి ఎనీ డైరెక్షన్, రైట్, ఉండదో, దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ డెఫినెట్లీ మీకు ఏంటి అని అంటే దీస్ కోర్సెస్ ఆర్ ద రైట్ ఫిట్ ఫర్ యూ అని అయితే నేనైతే చెప్తానండి. సో బికాజ్ ఎందుకంటే మీకు ఆ ఒక డైరెక్షన్ అండ్ అట్ ద సేమ్ టైం బైలింగ్యువల్ లాంగ్వేజ్లో మీకు సింపుల్ వే ఆఫ్ కమ్యూనికేషన్లో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి టాపిక్స్ అన్నీ కూడా. ఒకవేళ మీకు ఇఫ్ దిస్ వాజ్ యువర్ ఫస్ట్ వీడియో ఆన్ అవర్ ఛానల్ దట్ యు ఆర్ వాచింగ్, సో ప్లీజ్ ట్రై టు వాచ్ అదర్ వీడియోస్ ఆల్సో ఇన్ అవర్ ఛానల్. సో మీకు ఏంటి అంటే మా వే ఆఫ్ టీచింగ్ ఏంటి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలన్నీ కూడా యూ విల్ కమ్ టు సమ్ కన్క్లూజన్స్. Yes friends, that's it. These are small announcements that I would like to make. Okay, now it's the time to start the detailed discussion. The first important article: Prime Minister's visit to Moscow will see the discussions on energy and as well as the trade. సో ఇది దేని గురించి మనకి, సో దేని గురించి అని అంటే కనుక ఇక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి క్యారెక్టర్స్ వచ్చేసి 2 క్యారెక్టర్స్ అండి. ద ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియా అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి రష్యా. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెకండ్ వన్ ఈజ్ రష్యా. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్యన సో ద లాంగ్ స్టాండింగ్ రిలేషన్స్ అయితే మనకైతే ఉన్నాయి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్యన. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నిన్నటి ఆర్టికల్లో నిన్న కూడా మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇండియా రష్యా గురించి కూడా మాట్లాడామండి, ఇరాన్ గురించి మాట్లాడాము, ఇండియా రష్యా గురించి మాట్లాడాము. ప్లీజ్ డూ వాచ్ ద ఓల్డ్ వీడియోస్ యాజ్ వెల్, బికాస్ ఇఫ్ యు ఆర్ అపియరింగ్ ఫర్ యూపీఎస్సీ 2025 సో దెన్ మీకు ఇప్పుడు జనవరి 2024 నుంచి కూడా మీకు ఇంపార్టెంట్ అవుతాయండి. ఇవన్నీ కూడా మీకు అయితే తెలియాలి. సో దట్ మీరు ఒక 2-3 వీడియోస్ వెనక్కి చూసినట్లయితే యూ విల్ హ్యావ్ దట్ కంటిన్యూటీ. ఈవెన్ ఇదే ఫస్ట్ వీడియో అయినా కూడా యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ పెయిన్ అండి, బికాస్ ఎందుకంటే నిన్నటి రెఫరెన్స్ తీసుకుని నేనైతే చెప్పను, ఇవాళ మళ్ళీ ఫ్రెష్గానే మనం స్టార్ట్ చేస్తాము. సో కాబట్టి ఏంటంటే బట్ ఐ డూ సజెస్ట్ దట్ యూ షుడ్ నాట్ మిస్ ఎస్టర్డేస్ పాయింట్స్ ఆల్సో. మీరు నిన్న మొన్న చెప్పినటువంటి పాయింట్స్ కూడా మిస్ అవ్వకూడదు అనేటువంటిది నా ఇంటెన్షన్. నౌ లెట్ us స్టార్ట్ విత్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్యన ఏంటి అని అంటే కనుక ద లాంగ్ స్టాండింగ్ రిలేషన్స్ అయితే ఉన్నాయి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్యన. ఈ రెండిటికి కూడా దేర్ వాజ్ అ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇంటరాక్షన్లో యాన్యువల్ సమ్మిట్స్ అని చెప్పి జరుగుతాయండి. ఈ యాన్యువల్ సమ్మిట్స్ వచ్చేసి ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్లో మనకైతే కనుక పెట్టుకుంటారు. ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్, నాట్ ఎవ్రీ ఇయర్, ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్ అయితే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా యాన్యువల్ సమ్మిట్స్ అయితే పెడతారు. అంటే ఒకసారి ఆల్టర్నేటివ్ ఇయర్ అండ్ ఆల్టర్నేటివ్ ప్లేస్, ఒకసారి ఇండియాలో జరిగితే మళ్ళీ ద నెక్స్ట్ టైం వచ్చేసి రష్యాలో జరుగుతుంది. ఆ రకంగా మనకి లాస్ట్ టైము 2021లో న్యూఢిల్లీలో జరిగిందండి. ఈ యొక్క సెప్టెంబర్ 2021 న్యూఢిల్లీలో మనకి ఏంటంటే ద లాస్ట్ ఇండియా రష్యా సమ్మిట్, యాన్యువల్ సమ్మిట్ అయితే కనుక జరిగింది. సో ద పుటిన్, ద ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా హ్యావ్ విజిటెడ్ అవర్ కంట్రీ, ఓకే, టు దిస్ పర్టికులర్ సమ్మిట్. బట్ నౌ ఆన్ ద అదర్ సైడ్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే సో ద నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి 2023, అంతే కదా. ద నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇయర్ ఇస్ 2022 ఉండదు, 2023లో పెట్టాలి. బట్ కానీ 2023లో ద నెక్స్ట్ సమ్మిట్ అయితే కనుక జరగలేదు. సో దాట్స్ ద రీజన్ నవ్ ఇన్ 2024 మనకిప్పుడు రష్యాలో ఈ యొక్క యాన్యువల్ సమ్మిట్ అయితే కనుక జరుగుతోంది. ఇప్పటి వరకు మనకి
ఓకేనా. 2023లో మనకి జరగలేదు, ఇప్పుడు 2024లో ఈ యొక్క యాన్యువల్ సమ్మిట్ అయితే కనుక జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు మనకి 21 యాన్యువల్ సమ్మిట్స్ అయితే కనుక జరిగాయండి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్యన. 21 యాన్యువల్ సమ్మిట్స్ అయితే కనుక జరిగాయి. అండ్ ద లేటెస్ట్ వన్ దట్ ఈస్ 22nd యాన్యువల్ సమ్మిట్ అయితే కనుక మనకి జరుగుతోంది. 22nd యాన్యువల్ సమ్మిట్ అయితే కనుక మనకైతే జరుగుతోంది. ఓకే. సో దీనికి సంబంధించి ఇండియా రష్యా గురించి రిలేషన్స్కి సంబంధించి అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి రిలేషన్స్ అండ్ ఏమేమి డిక్లరేషన్స్ సైన్ చేసుకున్నారు, ద టూ కంట్రీస్ మధ్యన రిలేషన్షిప్ ఏది గవర్న్ చేస్తుంది, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ విచ్ ఆర్ దేర్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా, ఇలాంటివన్నీ కూడా మనం నిన్న మొన్నట్లో డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో దేర్ ఫోర్ దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్ దోస్ పాయింట్స్ అగైన్ కదా. సో వీ హ్యావ్ టు నో ద న్యూ పాయింట్స్, మనకైతే కనుక తెలియాలి. దట్స్ ద రీజన్ మనం ఇక్కడైతే వాటిని మెన్షన్ చేయట్లేదు. బట్ ప్లీజ్ టు వాచ్ అండి. ఇప్పటికీ 21 యాన్యువల్ సమ్మిట్స్ అయితే కనుక జరిగాయి. దిస్ వాజ్ ద 22nd యాన్యువల్ సమ్మిట్. ఈ యొక్క యాన్యువల్ సమ్మిట్ రష్యాలో అయితే జరుగుతోంది. అందుకని ఈ సమ్మిట్ని అటెండ్ చేయడానికి మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీజీ నౌ ఈజ్ విజిటింగ్ ద మాస్కో, రష్యా అయితే వెళ్తున్నారు. సో దీనికి సంబంధించి మనకి తెలియాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, సో అదే రాశాను చూడండి. మోదీస్ విజిట్ టు రష్యా 2024, రీసెంట్గా 2024లో రీసెంట్ విజిట్. ద యాన్యువల్ సమ్మిట్ బిట్వీన్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ రష్యన్ ఫెడరేషన్ ఈజ్ ద హైయెస్ట్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ డైలాగ్ మెకానిజం ఇన్ ద స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా యొక్క స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మధ్యలో ద హైయెస్ట్ మీటింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే అది యాన్యువల్ సమ్మిట్స్ అండి. బికాస్ ద టాప్ హెడ్స్ ఆఫ్ ద బోత్ ద కంట్రీస్ విల్ మీట్ దేర్. Therefore, it is the highest institutionalized dialogue mechanism. So, some significant things అయితే కనుక అగ్రిమెంట్స్ కానివ్వండి లేకపోతే డెసిషన్స్ని కానీ ఇక్కడైతే మనకి తీసుకుంటారు. అంటే కంపారిటివ్లీ ఫారిన్ మినిస్టర్స్ విజిట్, డిఫెన్స్ మినిస్టర్స్ విజిట్ కన్నా కూడా మరి ద ప్రైమ్ మినిస్టర్స్ విజిట్ ఎప్పుడైతే ఉంటుందో దెన్ దట్ విల్ బి వెరీ ఇంపార్టెంట్, రైట్, ఇద్దరి మధ్య కంట్రీస్ మధ్యన. సో ఇదే పాయింట్ రాసాను చూడండి ఇక్కడ. సో ఫార్ 21 యాన్యువల్ సమ్మిట్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఆల్టర్నేటివ్లీ ఇన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా. అంటే ఒక ఏడాది ఇండియాలో, ఒక ఏడాది రష్యాలో. సో ఇలా ఆల్టర్నేటివ్ వేలో మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్యన అయితే కనుక ఈ సమ్మిట్స్ అయితే కనుక జరుగుతూ ఉంటాయి. ఇదే పాయింట్ మళ్ళీ రాశాను. ఓకే. సో ద సేమ్ పాయింట్ ఐ హ్యావ్ రిటన్. సో ఫార్ ద 21 యాన్యువల్ సమ్మిట్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఆల్టర్నేటివ్ ఇండియా అండ్ రష్యా. ద లాస్ట్ సమ్మిట్ ఎప్పుడు జరిగిందని మాట్లాడుకున్నాం మనము, న్యూఢిల్లీలో సెప్టెంబర్ 2021లో జరిగింది అని మాట్లాడుకున్నాం కదా. సో దాన్ని ఐడియల్గా ఎప్పుడు జరగాలి, 2023లో జరగాలి, ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఇయర్ కాబట్టి. బట్ కానీ జరిగిందా అంటే జరగలేదు. మొన్న సమ్మిట్ 2023లో అయితే కనుక సమ్మిట్ అయితే జరగలేదు. దేర్ వర్ దిస్ ఇయర్. సో ద 22nd యాన్యువల్ సమ్మిట్ 2024 ఈజ్ షెడ్యూల్డ్ ఇన్ మాస్కో అండ్ ద ప్రైమ్ మినిస్టర్ మోదీ విజిటెడ్ మాస్కో టు అటెండ్ దిస్ పర్టికులర్ సమ్మిట్. సో ఈ సమ్మిట్ అటెండ్ చేయడానికి ఇంకా వెళ్తున్నారండి. సో అయితే దీనికి సంబంధించి ఇవాళ ఆర్టికల్లో లైక్ ఎక్కడెక్కడ డే 1 ఏం చేస్తారు, డే 2 ఏం చేస్తారు. సో ద డే 2 మన ఇండియన్ పీపుల్ వాళ్ళతో మాట్లాడతారు, ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ గురించి అడ్రస్ చేస్తారు అని జస్ట్ చెప్పారు అంతే తప్ప, అంటే విజిట్ గురించి మాట్లాడారు. సో అంతే తప్ప ఏమి కీ డెసిషన్స్ తీసుకున్నారు అనేటువంటిది ఇంకా ఆర్టికల్లో లేదు. కాబట్టి టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో మనకి డౌన్ ద లైన్ అయితే వస్తుంది. దెన్ సో మనం దాన్ని ఏమేమి అగ్రిమెంట్స్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా ఈ యొక్క 22nd యాన్యువల్ సమ్మిట్లో చేసుకున్నారు అనేటువంటిది మనం అయితే డిస్కస్ చేయాలి. సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూద్దాం, దీనికి కంటిన్యూషన్ అండి. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ యాన్యువల్ సమ్మిట్స్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు రిమెంబర్. ద సెకండ్ వన్, ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఇండియన్స్ ఇన్ ద రష్యన్ ఆర్మీ అమాంగ్ ద కీ కన్సర్న్స్ ఫర్ ద డయాస్పోరా. సో అక్కడ ఉన్నటువంటి మన యొక్క ఇండియన్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో అరౌండ్ ఎంతమంది ఉన్నారంటే చూడండి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో వీళ్ళందరినీ కూడా అరౌండ్ 500 ఇన్వైటీస్ని వీళ్ళనైతే ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నౌ మీటింగ్ టుమారో ఇన్ ద హోటల్ ఇన్ రష్యా. ఓకే, roughly we have a 14,000 strong diaspora that is working there. సో రష్యాలో అరౌండ్ 14,000 మంది మన వాళ్ళు అయితే కనుక వర్క్ చేస్తున్నారటండి. అండ్ అట్ ద సేమ్ టైం 25,000 to 30,000 ఇండియన్స్ ఆర్ ఎస్టిమేటెడ్ టు బి స్టడీయింగ్ ఇన్ రష్యా. చదువుకునేటువంటి వాళ్ళు అరౌండ్ సో 25,000 to 30,000. సో దేర్ వాజ్ ఏ స్ట్రాంగ్ కమ్యూనిటీ అయితే కనుక ఉందన్నమాట మనకి రష్యాలో. అందుకని చెప్పేసి వీళ్ళని అయితే కనుక మీట్ అవుతున్నారు మనకి దిస్ పర్టికులర్ అవర్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో అండ్ అట్ ద సేమ్ టైం ఇంక దేని గురించి మాట్లాడుతున్నారు అంటే దెర్ వాజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇష్యూ విచ్ ఈస్ అ ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ అండి. ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి అంటే కనుక విత్ రెస్పెక్ట్ టు ద ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా మీరు తీసుకున్నట్లయితే సో మనము రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటిది అరౌండ్ $60 బిలియన్ ఉందండి.
$60 billion. మనము రష్యాకి ఎక్స్పోర్ట్ చేసేది, దిస్ ఈజ్ ద ఇంపోర్ట్, మనం ఇంపోర్ట్ చేసుకునేది. సో $4 billion ఈజ్ ద ఆర్ ఎక్స్పోర్ట్. $4 billion ఈజ్ అవర్ ఎక్స్పోర్ట్. సో మీరు ఇప్పుడు ట్రేడ్ డెఫిసిట్ చూసినట్లయితే కనుక అరౌండ్ $56 billion అయితే ఉంది, విచ్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ రష్యా. సో ఈ యొక్క ట్రేడ్ ఇంబ్యాలెన్స్ గురించి కూడా అడ్రస్ చేయడానికి, అలాగే మన యొక్క కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ని పెంచడానికి కూడా ఇవన్నీ కూడా ఎజెండాలో ఉన్నాయి, ఇవన్నీ డిస్కస్ చేస్తాము అని చెప్పేసి అయితే కనుక మనకి ఇక్కడ సో రాసుకొస్తున్నారు. అండ్ అలాగే ఇండియన్స్ ఇన్ ద రష్యన్ ఆర్మీ, సో ద రష్యన్ ఆర్మీలో ఇండక్ట్ అయినటువంటి వాళ్ళు రష్యన్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గురించి కూడా ఇక్కడ అయితే కనుక మాట్లాడతారు అని చెప్పేసి అయితే అంటున్నారు. సో వీ షుడ్ సీ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ దిస్ సమ్మిట్. ఆఫ్టర్ దిస్ సమ్మిట్ ఏంటంటే ఇట్ విల్ బాయిల్ డౌన్ టు వాట్ ఆర్ ద మెయిన్ టాపిక్స్, ఏమేమి డిస్కస్ చేశారు, ఏం అగ్రిమెంట్స్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఇంపార్టెంట్ అవుతాయండి. ఓకే, yes, clear, right? Then let us go to the next important article. Yes, Iran's president-elect Pezeshkian to be sworn in as the next month. So yesterday మనం ఇరాన్ గురించి మాట్లాడుకున్నాం కదా. నౌ దిస్ ఇస్ ఎ స్మాల్ కంటిన్యూషన్. సో ఇరాన్లో అయితే కనుక ఎలక్షన్స్ జరిగాయని మాట్లాడుకున్నాము. దెన్ ఇరాన్లో ఏం జరిగింది అని అంటే కనుక ఇరాన్ ఇంతకుముందు ప్రెసిడెంట్ వచ్చేసి ఇబ్రాహీం రైసీ ఈజ్ ద ప్రెసిడెంట్ అండి. ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ అయితే కనుక హెలికాప్టర్ క్రాష్ వల్ల అయితే చనిపోయారు. సో నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ మళ్ళీ కొత్తగా ఎలక్షన్స్ అయితే పెట్టారు ఇరాన్లో. సో పెట్టిన తర్వాత మనకి రిఫార్మిస్ట్ పర్సన్ హూ ఈజ్ మసౌద్ పెజేష్కియాన్, సో ఈ ఈజ్ నౌ స్వార్నింగ్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ అయితే కనుక ప్రెసిడెంట్. దెన్ నెక్స్ట్ మంత్ ద ఎర్లీ ఆగస్ట్, సో హీ ఈస్ గోయింగ్ టు స్వార్న్ ఇన్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇరాన్ అండి. ఇరాన్స్ రిఫార్మిస్ట్ మసౌద్ పెజేష్కియాన్ విల్ బి స్వార్న్ ఇన్ బిఫోర్ పార్లమెంట్ ఇన్ ఎర్లీ ఆగస్ట్. ద స్వేరింగ్ ఇన్ సెరమనీ ఆఫ్ ద ప్రెసిడెంట్ విల్ బి హెల్డ్ ఆన్ August 4th or 5th. Okay, the president will have 15 days to present his proposed ministers to parliament for a vote of confidence. Okay, they are required to take an oath before parliament before officially taking the office. So before officially taking the office వీళ్ళు ఏం చేయాలి అని అంటే president should take the oath before the parliament, ఆ కంట్రీ యొక్క పార్లమెంట్ వచ్చేసి. ఓకే, అండ్ అలాగనే ద స్వేరింగ్ ఇన్ సెరమనీ విల్ టేక్ ప్లేస్ ఆఫ్టర్ ద ప్రెసిడెంట్ ఎలెక్ట్ విల్ రిసీవ్ అన్ అఫీషియల్ ఎండోర్స్మెంట్ బై ద ఇస్లామిక్ రిపబ్లిక్స్ సుప్రీం లీడర్. సో ఇరాన్ ప్రెసిడెంట్ అనేటువంటి వాళ్ళు జనరల్గా హీ ఈజ్ నాట్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అండి, హీ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ అథారిటీ. సో ద ఫస్ట్ హైయెస్ట్ అథారిటీ సుప్రీం లీడర్ అనమాట. అదే రాశారు చూడండి పాయింట్. ఇరాన్స్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద అల్టిమేట్ అథారిటీ విల్ లై విత్ ద ఆర్ రెస్ట్ విత్ ద సుప్రీం లీడర్ విచ్ ఈస్ ఎ పోస్ట్ దట్ ఈస్ హెల్డ్ by the Ayatollah Ali Khamenei. Ayatollah Ali Khamenei అనే ఫ్రమ్ ద లాస్ట్ 35 years, గత 35 సంవత్సరాలుగా మనకి ఏంటి అని అంటే కనుక సో సుప్రీం లీడర్ ఈస్ ద హైయెస్ట్ అథారిటీ ఇన్ ఇరాన్. సెకండ్ హైయెస్ట్ ఎవరు అని అంటే ప్రెసిడెంట్. సో ద మెయిన్ డెసిషన్స్ అన్నీ కూడా ఏంటి అని అంటే సుప్రీం లీడర్ ఎండోర్స్ చేయాలి. సో ద మెయిన్ కంట్రీకి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా డిఫెన్స్ వాళ్ళు కంప్లీట్లీ దే విల్ బీ ఆన్సరబుల్ టు సుప్రీం లీడర్ ఓన్లీ. సో దేర్ ఫోర్ సుప్రీం లీడర్ ఈస్ దాట్ మచ్ ఇంపార్టెంట్. సో ఐ థాట్ టు మెన్షన్ యూ సమ్ ఇంపార్టెంట్ పాయింట్ బిట్వీన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ versus supreme leader. The president of Iran is the head of the government of Islamic Republic of Iran. He is the head of the government of Islamic Republic of Iran and he is the second highest ranking official after the supreme leader. Sir, the first one is the supreme leader and the second one is the president of Iran is the second highest authority. And the president will answer to the supreme leader. So now the president evariki answerable ante ganaka he is answerable to the supreme leader. The president answers to the supreme leader. Unlike the executive of the other countries, the president of Iran does not have the full control over the government, which is ultimately under the direct control of supreme leader. So generally గవర్నమెంట్ యొక్క కంట్రోల్ అంతా కూడా ఎగ్జిక్యూటివ్స్కి సో వాళ్ళ కంట్రోల్లో అయితే కనుక ఉంటుంది కదా. సో మన కంట్రీలో చూడండి ఆర్టికల్ నెంబర్ 52, 53 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీరు చూసినట్లయితే దేర్ షల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ విల్ లై విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ విల్ బి ఎక్సర్సైజ్డ్ బై హిమ్ ఆర్ బై ద ఆఫీసర్ సబార్డినేట్ టు హిమ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రాస్తారు కదా. బట్ కానీ ఆన్ ద అదర్ సైడ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎలా ఉంటుంది అని అంటే డైరెక్ట్ కంట్రోల్ వచ్చేసి మనకి అండర్ ద
supreme leader. So who is the supreme leader? Ayatollah Ali Khamenei is the supreme leader of the Iran, and he is holding this position from the past 35 years. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు అని అంటే కనుక ఇండియా అండ్ ప్రిలిమ్స్లో వచ్చేసి మనకి ఇరాన్కి సంబంధించిన జోగ్రాఫికల్ లొకేషన్ అడగచ్చు, అంటే ఏమేం కంట్రీస్తో బార్డర్ అవుతుంది అని చెప్పేసి అడగచ్చు. లేకపోతే కనుక ఈ యొక్క ప్రెసిడెంట్ పెజెష్కియాన్, ప్రెసిడెంట్ పేరు ఇచ్చేసి మసౌద్ పెజెష్కియాన్ పేరు ఇచ్చేసి సో దేనికి ప్రెసిడెంట్ అని చెప్పేసి అడగచ్చు. సో లేకపోతే సుప్రీం లీడర్ Ayatollah Ali Khamenei గురించి అడగచ్చు. ఆర్ ఎల్స్ దే విల్ ఆస్క్ యూ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ అని అడిగి ఫస్ట్ స్టేట్మెంట్లో హీ ఈస్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆర్ ద పర్సన్ ఇన్ ద ఇరాన్ అని అడుగుతూ ఉంటారు. ద డిఫెన్స్ పీపుల్ ఆర్ కంప్లీట్లీ ఆన్సరబుల్ టు ప్రెసిడెంట్ అంటారు. తన తర్వాత సుప్రీం లీడర్ ఉంటారు అని చెప్పేసి చెప్తారండి. బట్ అబ్సల్యూట్లీ ఇవన్నీ కూడా ఫాల్స్ స్టేట్మెంట్స్. ఎందుకంటే సుప్రీం లీడర్ విల్ బి ద హైయెస్ట్ పొజిషన్ అండ్ ద ప్రెసిడెంట్ విల్ బి ద సెకండ్ హైయెస్ట్ పొజిషన్, అండ్ ద ప్రెసిడెంట్ ఈజ్ ఆన్సరబుల్ టు దట్ ఆఫ్ ద which one answerable to that of the supreme leader, and even డిఫెన్స్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్లీ ఆన్సరబుల్ టు సుప్రీం లీడరే అండి. మెయిన్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ సుప్రీం లీడర్ యొక్క కన్సెంట్ కూడా కావాలి. These are some of the important points. Ayatollah Ali Khamenei is a supreme leader of Iran from the last 35 years. ఇరాన్ గురించి ఎస్టర్డే 3 ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అయ్యాయండి. అక్కడ మనము ఇరాన్ యొక్క జోగ్రాఫికల్ లొకేషన్ గురించి ఒక మ్యాప్ సహాయంతో మనం నేర్చుకున్నాము. దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అంటే JCPOA అంటారు, జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు. సో కాబట్టి దయచేసి ఎస్టర్డేస్ వీడియో కూడా వాచ్ చేయండి, సో దట్ మీకు ఏంటంటే ఆ కంప్లీట్ స్టోరీ మీకు అయితే ఫామ్ అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈవేళ ఒక్కటే నేను చూడాలి అని అనుకుంటే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ so the Pezeshkian was recently elected as the president, and how is it different from the supreme leader తో డిఫరెంట్ ఎలాగా అనేటువంటిది అయితే కనుక మనకి అడిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో విత్ దట్ యూ నీడ్ టు బి కంప్లీట్లీ థరో విత్ రెస్పెక్ట్ టు ఇట్. ఎస్, దెన్ లెట్ us go to the next question. Bail cannot be withheld as a form of punishment, says Supreme Court. సుప్రీం కోర్ట్ వాళ్ళు అయితే రీసెంట్గా అయితే ఒక మాట అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారండి. సో ఈ స్టేట్మెంట్ వచ్చేసి ఎవరి గురించి అని అంటే కనుక దేర్ ఈజ్ సంబడి, ఒక పర్టికులర్ పర్సన్ కేసు అయితే ఉంది మనకి. సో హీఈస్ దట్ షేక్ అనేటువంటి పర్సన్ ఈజ్ బేసికలీ ఏ పర్సన్ ఇక్కడ. సో తినని ఏంటి అని అంటే UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అండర్లో అయితే తిరిగి బెయిల్ అయితే కనుక రిపీటెడ్గా రిఫ్యూజ్ అయితే చేసుకొస్తున్నారు. సో హీ వాజ్ అరౌండ్ ఇన్ టు ద ప్రెజెంట్ ఫర్ అబౌట్ 4 years అయితే కనుక ఇతను సో జైల్లోనే ఉన్నారనమాట. సో దీని గురించి సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూద్దాం. సుప్రీం కోర్ట్ హ్యాస్ హెల్డ్ దాట్ ద రైట్ టు బెయిల్ ఆఫ్ ఎన్ అక్యూజ్డ్ కెనాట్ బి విత్హెల్డ్ యాజ్ ఎ పనిష్మెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద క్రైమ్. నేచర్ ఆఫ్ ద క్రైమ్ ఎలా ఉంది, అది సీరియస్సా లేకపోతే కనుక సో ఓకే సింపుల్ మిస్టేకేనా, అలా దాని మీద ఆధారం చేసుకుని సో బెయిల్ని మనం డిసైడ్ చేయకూడదు అనేటువంటిది అయితే కెనాట్ బి విత్హెల్డ్ యాజ్ ఎ పనిష్మెంట్ రెస్పెక్టివ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ క్రైమ్. Even though the crime is little serious, if the court is convinced so that yes, this person is okay, with his behavior, then it can be granted అనేటువంటి చెప్తున్నారు. ఒకవేళ చెయ్యకపోతే కనుక ఇట్ వైలేట్స్ ద ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. చూడండి, రిఫ్యూజల్ టు గ్రాంట్ ద బెయిల్, సెకండ్ పారాగ్రాఫ్ చదువుతున్నాను. రిఫ్యూజల్ టు గ్రాంట్ ద బెయిల్ ఈజ్ అన్ అన్జస్ట్ పనిష్మెంట్ విచ్ ఈస్ లీడింగ్ టు ప్రిజనైజేషన్ ఆఫ్ ఎన్ అక్యూజ్డ్ హూ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ, ద అపెక్స్ కోర్ట్ రిమైండెడ్. సో ఎవరినైనా కూడా అరెస్ట్ చేసినప్పుడు సో కోర్టు ఎలా భావిస్తుంది అని అంటే వాడి ఆ పర్టికులర్ పర్సన్ మీద ఉన్నటువంటి అఫెన్సెస్ ప్రూవ్ అయ్యేంత వరకు కూడా వాడు మనకి ఇన్నోసెంట్ పర్సనే అన్నట్టుగా కోర్టు చూస్తుందన్నమాట. న్యాయస్థానాలు అలా చూస్తాయి. సో మరి అన్నప్పుడు మరి ఎప్పుడైతే వాడు ఇన్నోసెంట్, ఆ పర్టికులర్ పర్సన్ ఇన్నోసెంట్ అని చెప్పేసి మనం కోర్టు అలా చూస్తుందో మరి బెయిల్ ఇవ్వాలి కదా, అంతే కదండి. ఆ పర్టికులర్ పర్సన్ మీద ఏం ఎలిగేషన్స్ ఉన్నా, ఏం ఛార్జెస్ ఉన్నా అవన్నీ ప్రూవ్ అయ్యేంత వరకు కూడా అవేం లేనట్టే. ప్రూవ్ అయ్యేంత వరకు కూడా ఆ పర్టికులర్ పర్సన్ ఈజ్ అన్ ఇన్నోసెంట్ పర్సన్. సో దెన్ నౌ హీ హ్యాస్ ఎ రైట్ టు టేక్ దట్ పర్టికులర్ bail because it was mentioned under article number 21, enshrined in the article number 21 of the constitution అని అయితే సుప్రీంకోర్టు అయితే కనుక స్టేట్మెంట్ చెప్తోంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ చెప్పారండి. ఇఫ్ ద స్టేట్ ఆర్ ఎనీ ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ లైక్ ఇంక్లూడింగ్ ద కోర్ట్ కన్సర్న్డ్ హ్యాస్ నో వేర్వితల్ టు ప్రొవైడ్ ఆర్ ప్రొటెక్ట్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఎన్ అక్యూజ్డ్ టు హ్యావ్ ఏ
speedy trial as enshrined under Article 21 of the Constitution, then the state or any other prosecuting agency should not oppose the plea for bail on the ground that the crime committed is serious. Article 21 of the Constitution will apply irrespective of the nature of the crime. A bench of justices, so they observed in a recent order. ఓకే. సో ఇది వచ్చేసి మనకి ఏం చెప్తున్నారు, ఒకవేళ కోర్ట్స్ యొక్క డిలే వల్ల లేకపోతే గవర్నమెంట్ యొక్క దీని యొక్క డిలే వల్ల సో ఏవైనా ఆగిపోతే కనుక సో బెయిల్ ప్లీని పెట్టుకునేటువంటి ఇది మనకైతే దాన్ని అపోజ్ చేయకూడదు, పర్టికులర్లీ ఆన్ సింపుల్ గ్రౌండ్ దట్ ద క్రైమ్ ఈజ్ సీరియస్. సో ఆ పర్టికులర్ చేసినటువంటి క్రైమ్ సీరియస్ అని చెప్పేసి ఆ సీరియస్ అనేటువంటి కేటగిరీలోకి వస్తుంది. సో కాబట్టి బెయిల్ అనేటువంటిది ఇవ్వబడదు, రిఫ్యూజ్ చేయాలి అనేటువంటిది చేయకూడదు. బికాజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ the crime, irrespective of the nature of the crime, how serious it may be, so until proven he is considered as an innocent. Okay, until proven he is considered as an innocent. Under article number 21 of the Constitution he has that liberty. If okay, that doesn't mean that every case lo bail ivvali ani kadandi. So the bail, there are various factors which will be taken into consideration. Okay, only on this specific ground మీద కేసు సీరియస్ కాబట్టి సో బెయిల్ ఇవ్వకూడదు అనేటువంటి కాన్సెప్ట్ అయితే ఉండకూడదు అని సుప్రీంకోర్టు అయితే స్టేట్మెంట్ చేస్తున్నారు. నవ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అసలు బెయిల్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెయిల్స్, సో ఎన్ని రకాల బెయిల్స్ ఉంటాయి అనేటువంటి విషయాలు అయితే మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బెయిల్ రిఫర్స్ టు ద ప్రొవిజనల్ రిలీజ్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఇన్ ఏ క్రిమినల్ కేస్ ఇన్ విచ్ ద కోర్ట్ ఈస్ యట్ టు అనౌన్స్ ఇట్స్ జడ్జ్మెంట్. సో అంటే ఒక పర్టికులర్ పర్సన్ని అరెస్ట్ చేశారు, సో అరెస్ట్ చేసినప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ అది జరిగిన తర్వాత సో ట్రయల్కి ఇది చేయాలి, కోర్ట్ ఇంకా జడ్జిమెంట్ చెప్పలేదు. బికాస్ సో జుడిషియరీ హ్యావ్ సో మెనీ పెండింగ్ కేసెస్, సో దేర్ ఫోర్ ఇట్ టేక్స్ సమ్ టైమ్, isn't it right, it takes some time. So therefore court ఇంకా ఇది చెప్పలేదు. మరి చెప్పనప్పుడు సో దట్ పర్టికులర్ పర్సన్ నౌ హ్యాస్ ఏ రైట్, నాట్ ఇన్ ఆల్ ద కేసెస్ ఆఫ్ కోర్స్, సో టు టేక్ ద బెయిల్. సో బెయిల్కి అప్లై చేసుకుంటే కనుక సో ద కోర్ట్ అనేటువంటిది బెయిల్ అనేటువంటిది బెయిల్ ఇస్తుంది అనమాట. బెయిల్ ఇవ్వడం అంటే సమ్ షూరిటీ ఆర్ సమ్ బాండ్, బెయిల్ బాండ్ అని ఉంటుంది. సో దాన్ని పెట్టుకున్నట్లయితే కనుక సో దెన్ డెఫినెట్లీ కోర్టు మనకి ఆ పర్టికులర్ పర్సన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో తనకి బెయిల్ని అయితే ఇస్తుంది విత్ సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని అటాచ్ చేసి. సో అంటే ఫైనల్గా ఫైనల్ జడ్జిమెంట్ రాకముందు ఉన్నటువంటి పొజిషన్ ఏదైతే ఉంటుందో సో అప్పుడు ఒక షూరిటీ ఆర్ గ్యారంటీని పెట్టుకుని ఆ పర్టికులర్ పర్సన్ని రిలీజ్ చేస్తే, టెంపరరీగానే అండి, మళ్ళీ పర్మనెంట్గా కాదు, టెంపరరీగానే సో రిలీజ్ చేసినట్లయితే కనుక సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ బెయిల్. సో బెయిల్ ఎవరు ఇస్తారు, కోర్ట్స్ ఇస్తారు బెయిల్ అనేటువంటిది. సో రకరకాల బెయిల్స్ ఉంటాయండి, మెయిన్లీ 3 టైప్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ వన్ వచ్చేసి రెగ్యులర్ బెయిల్, సెకండ్ వన్ వచ్చేసి ఇంటరిమ్ బెయిల్, అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి యాంటిసిపేటరీ బెయిల్. ఏమేంటి, రెగ్యులర్ బెయిల్, yes, second one is anticipatory, second one is interim bail, and the third one is the anticipatory bail antaru. Depending upon the stage of the criminal matter, there are commonly 3 different types of bail in India. They are, first one is regular bail. A regular bail is generally granted to a person who has been arrested and are in a police custody. A bail application can be filed for the regular bail under the section 437 and 439 of the CRPC. So ఒక పర్టికులర్ పర్సన్ ఈ యొక్క బెయిల్ అప్లికేషన్ పెట్టుకోవాలి అని అనుకుంటే ఇట్ వాస్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 437 అండ్ యాజ్ వెల్ యాజ్ 439 ఆఫ్ ద CRPC. సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, లైక్ ఈ సెక్షన్స్ ఇప్పుడు వ్యాలిడ్ కాదు కదా అని చెప్పి. ఈ మరి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ని మొన్న జూలై 1న కొత్త లాస్ వచ్చేసాయి కదా, భారతీయ న్యాయ సంహిత. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే BNSS అండ్ అట్ ద సేమ్ టైం భారతీయ సాక్ష్య అని చెప్పేసి వచ్చేసాయి కదా. సో మరి ఇప్పుడు మళ్ళీ ఈ సెక్షన్స్ ఎందుకు మనకి అంటే, సో సెక్షన్స్ మే నాట్ బి రిక్వైర్డ్ అండి ఫ్రమ్ ద మీకు UPSC పర్స్పెక్టివ్లో సెక్షన్స్ అవసరం లేదు. బట్ కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే CRPC ఇన్వాలిడేట్ అయిపోలేదు. సో CRPC ఏమీ సస్పెండ్ అయిపోలేదు, వాటిని కొత్త లాస్ అయితే కనుక రీప్లేస్ చేసేయలేదు ఎగ్జాక్ట్గా. బికాస్ ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కేసు ఎలా ఉందంటే, మరి జూలై 1 కంటే ముందు వరకు మనకి చాలా పెండింగ్ కేసెస్ ఉన్నాయి. సో మరి ఆ పెండింగ్ కేసెస్ అన్నీ కూడా మనకి డిసైడ్ చేయాలి అని అంటే అవి ఓల్డ్ లాస్ ద్వారానే డిసైడ్ చేయాలి, ఎందుకంటే ఆ క్రైమ్స్ అన్నీ వాటి ద్వారా రిజిస్టర్ చేశారు కాబట్టి. సో ఇప్పుడేంటి, జూలై 1, 2024 తర్వాత ఏదైనా క్రైమ్ జరిగినట్లయితే సో దాన్ని మనం ఏంటి అని అంటే కనుక కొత్త లాస్ అండర్లో అయితే రిజిస్టర్ చేస్తాము. సో ఫర్ ద టైమ్ బీయింగ్ అంటే మొత్తం అన్ని పెండింగ్ కేసెస్ కూడా కంప్లీట్లీ సార్ట్ అవుట్ అయిపోయేంత వరకు కూడా ఈ యొక్క 2 లాస్ కూడా కో ఎగ్జిస్ట్ అవుతాయండి.
కోఎగ్జిస్ట్ అవుతాయి. ప్లీజ్ బీ వెరీ 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 క్లియర్. సో దేర్ఫోర్ జూలై 1, 2024 ముందు ఎవరైతే కనుక అఫెన్సెస్ కమిట్ చేస్తారో, రిపోర్ట్ అవుతాయో, సో అవన్నీ కూడా ఓల్డ్ సెక్షన్స్లోనే మనకి ఇది చేస్తారు. సో ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ అంటే ఒక నార్మల్ అఫెన్స్లో ఒక పర్టికులర్ పర్సన్ అయితే కనుక అరెస్ట్ చేశారు. సో హీ మైట్ బి ఇన్ ద పోలీస్ కస్టడీ ఆర్ ఇన్ ద జైల్లో ఉన్నారు. నౌ హీ వాంట్ ద బెయిల్. సో దెన్ బెయిల్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. సో ద బెయిల్ అప్లికేషన్ పెట్టుకుని ఆ షూరిటీ ఆర్ బాండ్ ఏదైతే ఉందో కోర్టు డిసైడ్ చేస్తుంది ఎంత అమౌంట్ ఇవ్వాలి పెట్టాలి అనేటువంటిది. సో బై పేయింగ్ దట్ పర్టికులర్ అమౌంట్ he can come out. That is what is regular bail. ఇది ఆర్డినరీ కేసెస్లో. సెకండ్ది వచ్చేసి ఇంటరిమ్ బెయిల్ అంటారు. ఇంటరిమ్ బెయిల్ అంటే జస్ట్ టెంపరీగా వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే రెగ్యులర్ బెయిల్ తీసుకునేటువంటి ముందు, హియరింగ్ వినేటువంటి ముందు ఒక టెంపరీ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి ఇచ్చేటువంటిది ఇంటరిమ్ బెయిల్ అంటారు. చూడండి, దిస్ టైప్ ఆఫ్ బెయిల్ ఈజ్ గ్రాంటెడ్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అండ్ ఇట్ ఈస్ గ్రాంటెడ్ బిఫోర్ ద హియరింగ్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ రెగ్యులర్ బెయిల్ ఆర్ యాంటిసిపేటరీ బెయిల్. రెగ్యులర్ బెయిల్ ఆర్ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునే ముందు వినేటువంటిది ఇంటరిమ్ బెయిల్ అంటారు. అండ్ ఫైనలీ ద థర్డ్ వన్ ఈజ్ యాంటిసిపేటరీ బెయిల్. యాంటిసిపేటరీ బెయిల్ అంటే యు ఆర్ యాంటిసిపేటింగ్ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ పర్సన్ని అరెస్ట్ చేస్తారు రేపు అనేటువంటి ఒక భయం ఉందనుకోండి, తను ఒక కన్ఫర్మేషన్కి వచ్చాడు అనుకోండి, బట్ కానీ తను ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి అయితే ఫీల్ అవుతున్నాడు అనుకోండి. జనరల్లీ ఎవ్రీ అక్యూజ్డ్ విల్ ఫీల్ లైక్ దట్ ఓన్లీ, రైట్? ఓకే, సో నౌ ఇప్పుడు ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ పర్సన్ అరెస్ట్ చెయ్యక ముందే బెయిల్ తీసేసుకోవచ్చు. అంటే రేపు అరెస్ట్ చేస్తారు అన్నప్పుడు ఈవేళ బెయిల్కి అప్లై చేసుకొని సో బెయిల్ అయితే కనుక తీసుకోవచ్చు. దాన్ని యాంటిసిపేటరీ బెయిల్ అంటారు. మీరు టూ మెనీ టెక్నికల్ డీటెయిల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. యాజ్ ఎ యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఒక జనరల్ మీకు ఐడియా అయితే ఉండాలి అంతే తప్ప ఎన్ని డేస్ ముందు చేయాలి, అది ఏం ఫార్మాట్లో పెట్టాలి, అది ఎలా చేయాలి, దోస్ ఆర్ ఆల్ ఇర్రెలవెంట్ ఫర్ యూ. మీకు అవసరం లేదు. మీరు ఏ జడ్జ్ ఎగ్జామ్కు దేనికో రాస్తున్నారు అనుకోండి, సో దెన్ మే బీ రిక్వైర్డ్. సో బికాస్ ఎందుకు అని అంటే ఆ ప్రొసీజర్స్ ఏమీ ఫాలో అవ్వకపోతే వాళ్ళకి ఆ పర్టికులర్ పర్సన్కి బెయిల్ ఇవ్వాలా వద్దో మీరే డిసైడ్ చేయాలి కాబట్టి యాజ్ ఎ judge. So now from the UPSC perspective మీకు అసలు వాట్ ఈస్ ఎ బెయిల్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెయిల్స్ అనేటువంటి టర్మ్స్ అయితే మీకు తెలియాలి. యాంటిసిపేటరీ బెయిల్ అంటే బిఫోర్ అరెస్ట్ చెయ్యక ముందు ఇచ్చేటువంటి బెయిల్, అంటే ముందుగానే యాంటిసిపేట్ చేసి ముందుగానే నన్ను అరెస్ట్ చేస్తారు అని చెప్పి ముందుగానే ఇది ఇదయ్యి సో దెన్ అలాంటప్పుడు బెయిల్ అప్లై చేసినట్లయితే దాన్ని యాంటిసిపేటరీ బెయిల్ అంటారు. ప్లీజ్ బీ వెరీ క్లియర్ అండి. ఇక్కడ ఇంకో విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, సో ఇన్ కేస్ ఒక పర్టికులర్ పర్సన్ని అరెస్ట్ చేయలేదు ఇంకానే, సో చేద్దాం అనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ రేపో ఎల్లుండో, నౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ తిను వెళ్ళి రెగ్యులర్ బెయిల్కి అప్లై చేయలేడండి, బికాజ్ రెగ్యులర్ బెయిల్ ఈజ్ ఆఫ్టర్ అరెస్ట్ అయిన తర్వాత రెగ్యులర్ బెయిల్ పాత్ ఓపెన్ అవుతుంది అంతే తప్ప అరెస్ట్ అవ్వకముందు యాంటిసిపేటరీ బెయిల్ పాత్ ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే వైసీ వెర్సా, అంటే ఒక పర్టికులర్ పర్సన్ అరెస్ట్ చేసేసారు ఆల్రెడీ, సో చేసేసిన తర్వాత ఇప్పుడు నేను యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకుంటానంటే అది ఇంకా ఛానల్ మూసిపోయింది కదా, అరెస్ట్ ఆల్రెడీ అయిపోయారు కదా, ఇంకా మళ్ళీ ఆ ఛానల్ మూసిపోతుంది. ఇప్పుడేంటి రెగ్యులర్ బెయిల్ తీసుకో నువ్వు. సో దిస్ ఈజ్ హౌ యూ షుడ్ అండర్స్టాండ్. సో ఈ బెయిల్స్ అనేటువంటివి మనకి ఇలా ఉంటాయి. దెన్ an application for the grant of anticipatory bail can be filed by a person who discerns that he may be arrested by the police for a non-bailable offence. Then we have some important difference అండి to bailable offence, non-bailable offence. అఫెన్సెస్ని రెండు రకాలుగా కేటగరైజ్ చేశారనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి బెయిలబుల్ అఫెన్స్, సెకండ్ వన్ వచ్చేసి నాన్ బెయిలబుల్ అఫెన్స్. చూడండి, బెయిలబుల్ అఫెన్సెస్ అంటే ఏంటి. సో ఓకే, ద బెయిలబుల్ అఫెన్సెస్ ఆర్ దోస్ ఫర్ విచ్ ద అక్యూజ్డ్ పర్సన్ హ్యాస్ ఎ రైట్ టు బి రిలీజ్డ్ ఆన్ బెయిల్. సో వాడికి ఒక హక్కు ఉంటుందన్నమాట. ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే అరెస్ట్ చేశారో, బెయిలబుల్ అఫెన్సెస్ అంటే తను కమిట్ చేసింది ఒక బెయిలబుల్ అఫెన్స్ అనుకోండి, సో దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ తనకి ఒక హక్కు ఉంటుంది తనని రిలీజ్ చేయడానికి. హీ హ్యావ్ ఎ రైట్ టు అప్లై ఫర్ ద bail and you have a right to get the bail because that was a bailable offense only. So bailable offenses lo generally simple mistakes, for example ante chudandi, it means the accused person can be released from the police custody or jail by posting a bail bond or a surety. The amount of the bail and the amount and it will be determined by the court based upon various factors. For example, nature of the offense, severity of the punishment, accused person యొక్క previous criminal record, ఇవన్నిటిని కన్సిడరేషన్లోకి తీసుకుని, మళ్ళీ చెప్తున్నానండి, ఒక్క ఫ్యాక్టర్ని కన్సిడరేషన్లోకి తీసుకోరు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుని సో దెన్ ఆ బెయిల్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు హీ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్, బట్ అక్యూజ్డ్ పర్సన్ యొక్క క్రిమినల్ రికార్డు బాగాలేదనుకోండి,
అంటే లాస్ట్ టైం బెయిల్ ఇచ్చారు ఒకసారి. సో బెయిల్ ఇచ్చిన అంటే వేరే అఫెన్స్లో అరెస్ట్ చేసినప్పుడు బెయిల్ ఇచ్చారు. సో బెయిల్ ఇచ్చినప్పుడు సో మళ్ళీ సో అండ్ సో టైంకి రిపోర్ట్ చేయమని చెప్పారు. బట్ హీ హాజ్ వైలేటెడ్ ద బెయిల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనుకోండి. దెన్ హీ హ్యాస్ సమ్ నెగిటివ్ ఒపీనియన్ ఉందనుకోండి కోర్టులో మనకి. దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ సో మనకి ఆ పర్టికులర్ పర్సన్కి బెయిల్ ఇవ్వబడదు. సో దట్ ఈస్ సో రైట్ ఉంది, బట్ కానీ దట్ డజంట్ మీన్ దట్ యూ కెన్ ఎక్సర్సైజ్ ఎట్ 100%. సో దిట్ ఈస్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ కండిషన్స్. సో మీరు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఫాలో అవ్వకుండా, మీరు అంటే ఐ మీన్ టు సే ఆ పర్టికులర్ అక్యూజ్డ్ పర్సన్ అంటే సింపుల్ అజాల్ట్, ఎనీ ప్రాపర్టీ సర్టెన్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీ అఫెన్సెస్, మైనర్ ట్రాఫిక్ వైలేషన్స్, అలా చిన్న లైట్ అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి బెయిలబుల్ అఫెన్సెస్ అనే కేటగిరీలో ఉంటాయి. మరి సెకండ్ వన్ ఏంటి? నాన్ బెయిలబుల్ అఫెన్స్. నాన్ బెయిలబుల్ అఫెన్స్లో అసలు మనకి ఆ పర్టికులర్ పర్సన్కి రైట్ అనేటువంటిదే ఉండదు. అసలు హీఈస్ నాట్ ఎంటైటిల్డ్ టు బి రిలీజ్డ్ ఆన్ బెయిల్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్. సో యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ కింద అది తన హక్కు అవ్వదన్నమాట. బికాస్ ఇన్స్టెడ్ ద అక్యూజ్డ్ పర్సన్ హ్యాస్ టు మస్ట్ అప్లై టు ద కోర్ట్ ఫర్ ద బెయిల్. సో బెయిల్ అప్లై చేసుకోవాలి కోర్టుకి, కోర్ట్ని కన్విన్స్ చేయాలి దట్ దే డిజర్వ్ టు బి రిలీజ్డ్ పెండింగ్ ద ట్రయల్. సో రిలీజ్ చేయించమని చెప్పి బతిమాలాలి. వాట్ ఈస్ ద రీజన్ వై యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ద బెయిల్ అని కోర్ట్ని కన్విన్స్ చేసి అప్పుడు అండ్ అగైన్ ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ పర్సన్ హూ ఇస్ చార్జ్డ్ విత్ మర్డర్, రేప్, కిడ్నాపింగ్ ఎక్సెట్రా ఇలాంటి సీరియస్ అఫెన్సెస్ ఎవరైతే కమిట్ చేస్తారో వాళ్ళకి బెయిల్ వాళ్ళకి కూడా ఇస్తారండి. బట్ కానీ వెరీ ఎక్సెప్షనల్ కేసెస్ అంటే యూ హ్యావ్ టు దట్ పర్టికులర్ పర్సన్ హ్యాస్ టు స్ట్రాంగ్లీ ఆర్గ్యూ హిజ్ కేస్. సో దెన్ ఓన్లీ ద బెయిల్ విల్ బి గివెన్ టు హిమ్. ఇప్పుడు మీకు అర్థమైందా బెయిలబుల్ అఫెన్స్ ఏంటి, నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఏంటి అనేటువంటిది. అలాగనే ఇంకొక డిఫరెన్స్ కూడా మీకు తెలుసుకోవాలండి. దాన్ని కాగ్నిజబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటారు. అఫెన్సెస్లో మళ్ళీ 2 కేటగిరీస్ ఉన్నాయి. ఇందాక బెయిలబుల్, నాన్ బెయిలబుల్ ఎలాగో కాగ్నిజబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్ అని కూడా ఉన్నాయి. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్ ఎక్స్ అనేటువంటి పర్సన్ ఏదో ఒక క్రైమ్ చేశాడు. సో పోలీస్ ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. ఇమీడియట్ క్వశ్చన్ ఏంటి? వారెంట్ ఉందా అని అడుగుతారు. అరెస్ట్ వారెంట్ ఉందా అని. సో అరెస్ట్ వారెంట్ అవసరం లేకుండా అరెస్ట్ వారెంట్ అంటే ఏంటి? వారెంట్ అంటే గవర్నమెంట్స్ ఆర్డర్. అది ఈ పర్టికులర్ పర్సన్ ఎక్కడున్నా కూడా వెళ్ళి అరెస్ట్ చేయండి అని పర్మిషన్ ఇవ్వడం కోర్టుకి. సో అలా పర్మిషన్ ఇచ్చినట్లయితే కనుక ఓకే వారెంట్ ఉందా అని అడిగినప్పుడు ఒకవేళ వారెంట్ అవసరం లేకుండానే ఆ పర్టికులర్ పర్సన్ని అరెస్ట్ చేయగలిగితే పోలీస్ ఆఫీసరు అది కాగ్నిజబుల్ అఫెన్స్ అవుతుంది. అంటే కాగ్నిజబుల్ అఫెన్సెస్లో ఏమవుతుంది? ఆ పర్టికులర్ పర్సన్ వారెంట్ ఉందా అని అడిగేటువంటి ఇది ఉండదు, ఎందుకంటే వారెంట్ అవసరం లేదు. సో ద పోలీస్ కెన్ డైరెక్ట్లీ అరెస్ట్ హిమ్. అదే రాసాను. అలాంటి అఫెన్సెస్ని కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటారు. ఏ కాగ్నిజబుల్ అఫెన్స్ ఈజ్ ద వన్ ఇన్ విచ్ ద పోలీస్ మే అరెస్ట్ ఏ పర్సన్ వితౌట్ ఎనీ వారెంట్. ఎటువంటి పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అవసరం లేకుండానే ఆ కన్సర్న్డ్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ని అరెస్ట్ అయితే చెయ్యొచ్చు. దాన్ని అలా ఇప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కమిట్ చేసినట్లయితే కనుక. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ అరెస్టింగ్, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి అన్నా కూడా సో దే కెన్ స్టార్ట్ ఆన్ దేర్ ఓన్ అండ్ కోర్టు పర్మిషన్ అవసరం లేదు. చూడండి, దే ఆర్ ఆథరైజ్డ్ టు స్టార్ట్ ద ఇన్వెస్టిగేషన్ ఇన్ టు ఏ కాగ్నిజబుల్ కేస్ ఆన్ దేర్ ఓన్ అండ్ దే డు నాట్ రిక్వైర్ ఎనీ ఆర్డర్స్ ఫ్రమ్ ద కోర్టు టు డూ సో. సో వాళ్ళకి ఎటువంటి ఆర్డర్స్ కూడా అవసరం లేదనమాట కోర్టు దగ్గర నుంచి. ఎప్పుడు ఇదంతా కూడా కాగ్నిజబుల్ అఫెన్సెస్లో. దెన్ అదర్ వే ఏంటి? నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. మరి దీనికి ఆపోజిట్ అవుతుంది కదా. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్లో ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ ఉండాలి. సో ద కన్సర్న్ పోలీస్ ఎవరైతే ఆ పర్టికులర్ పర్సన్ అరెస్ట్ చేయడానికి వెళ్తున్నారో వారెంట్ అనేటువంటి కంపల్సరీ. అరెస్ట్ వారెంట్ ఇవి ఎందులో? నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్లో. ఏ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఇస్ అన్ అఫెన్స్ ఇన్ విచ్ ద పోలీస్ ఆఫీసర్ హ్యాస్ నో అథారిటీ టు అరెస్ట్ వితౌట్ ఏ వారెంట్. వారెంట్ లేకుండా అంటే గవర్నమెంట్ పర్మిషన్ లెటర్ ఇది లేకుండా, ఆ డాక్యుమెంట్ లేకుండా ఆ పర్టికులర్ పర్సన్ని అరెస్ట్ చేయలేరు. ద పోలీస్ ఈవెన్ నాట్ ఓన్లీ అరెస్టింగ్ ఈవెన్ యూ కెనాట్ ఈవెన్ ఇన్వెస్టిగేట్ సచ్ అన్ అఫెన్స్. అలాంటి దాన్ని ఇన్వెస్టిగేట్ కూడా చేయలేరు వితౌట్ ద కోర్ట్ పర్మిషన్. సో కోర్ట్ పర్మిషన్ అనేటువంటిది
ఓకే, కోర్టు పర్మిషన్ అనేటువంటిది ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేయబడుతుంది. అట్ అరెస్ట్ చేయలేరు వితౌట్ కోర్ట్ పర్మిషన్. ఈవెన్ దే కెనాట్ కంటిన్యూ ద ఇన్వెస్టిగేషన్ ఆల్సో. దే కెనాట్ స్టార్ట్ ద ఇన్వెస్టిగేషన్ ఆల్సో. సో ఎవరైనా కంప్లైనెంట్ ఉంటే కనుక వాళ్ళు ఫస్ట్ కోర్టుని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవాలి. అప్పుడు కోర్టు ఏం చేస్తుంది అని అంటే ఆ కన్సర్న్డ్ పోలీస్కి ఆర్డర్ అయితే ఇష్యూ చేస్తుంది అనమాట. వెళ్ళి ఆ పలానా పర్సన్ అరెస్ట్ చేయండి, లేకపోతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి. So that is the difference between the cognizable offense and non-cognizable offense. So when tomorrow somebody asks you, you should explain it in a layman terms. Simple గా మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. So what we talked about what is a bail. So bail is a provisional release of a person by having some guarantee or a surety పెట్టుకొని బెయిల్ బాండ్ తీసుకుని ఇది చేయాలి అనేటువంటి తెలుసు మీకు. ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెయిల్స్ కూడా మీరు చూశారు. ఫస్ట్ వన్ వచ్చేసి రెగ్యులర్ బెయిల్, సెకండ్ వన్ వచ్చేసి ఇంటరిమ్ బెయిల్, థర్డ్ వన్ వచ్చేసి యాంటిసిపేటరీ బెయిల్. యాంటిసిపేటరీ బెయిల్ అంటే అరెస్ట్ చేయక ముందు చేస్తారేమో అనేటువంటి ఒక అనుమానం ఆ పర్టికులర్ పర్సన్కి ఉన్నట్లయితే కనుక సో దెన్ ఈ యొక్క యాంటిసిపేటరీ బెయిల్ అయితే కనుక తెచ్చుకోవచ్చు. రెగ్యులర్ బెయిల్ ఎప్పుడు? అరెస్ట్ అయిన తరువాత రెగ్యులర్ బెయిల్. ఇంటరిమ్ బెయిల్ ఎప్పుడు? ఇంటరిమ్ బెయిల్ అంటే ఫర్ ఎ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం అయితే కనుక ఇంటరిమ్ బెయిల్ అనేటువంటిది ఇస్తారు. దెన్ అట్ ద సేమ్ టైం దెన్ వీ టాక్డ్ అబౌట్ 2 అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఏం మాట్లాడుకున్నాము? బెయిలబుల్ అఫెన్స్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే ఏంటో మనం మాట్లాడుకున్నాము. దెన్ వీ టాక్డ్ అబౌట్ కాగ్నిజబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే ఏంటో కూడా మనం చూసుకోవడం జరిగింది. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. ఇప్పుడు బెయిల్ గురించి మనకి ఇప్పుడు ఏం చెప్తున్నారు? సుప్రీంకోర్టు ఏమంటోంది అని అంటే కనుక ఆ పర్టికులర్ క్రైమ్ సీరియస్, అందుకని మేము బెయిల్ ఇవ్వట్లేదు అనేటువంటిది తప్పు. సో ఆ మెథడాలజీ తప్పు అసలు. బికాజ్ ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద క్రైమ్ అండర్ ఆర్టికల్ నెంబర్ 21 హీ హ్యాస్ ఎ ఫండమెంటల్ రైట్ అయితే ఉంది మనకి అని అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా అండి? అగైన్ దట్ ఈస్ ఫర్ బెయిలబుల్ అఫెన్సెస్ ఓన్లీ. సో నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కాదు. బికాజ్ బెయిలబుల్ అఫెన్సెస్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో దానికి రైట్ కూడా లేదు కదా అసలు. దట్ ఈస్ హౌ యూ షుడ్ అండర్స్టాండ్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఎస్, ఐ హోప్ మీకైతే క్లాసెస్ అయితే అర్థమవుతున్నాయి అని నేను అనుకుంటున్నానండి. మనకి ఈ యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అనేటువంటిది మనం నిన్న మొన్న స్టార్ట్ చేసింది కాదండి. అరౌండ్ 1000+ ఎపిసోడ్స్ అయితే కనుక మన ఛానల్లో అయితే పెట్టాము. డెడికేటెడ్గా కన్సిస్టెంట్గా తెలుగులో మనకు అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుతూ సో సింపుల్ అండ్ ప్లెయిన్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకుంటూ మనమైతే ఎంతో డెడికేటెడ్గా మనమైతే చేస్తున్నాము. 1000+ వీడియోస్ అయితే ఇప్పటికి ఆల్రెడీ ఉన్నాయి ప్యూర్లీ ఆన్ హిందూ న్యూస్ అనాలిసిస్. ఫర్గెట్ అబౌట్ ద అదర్ థింగ్స్. ఓకే, now we are even ready and even energetic and as well as excited to do the next set of 1000 ఇంకొక 1000+ ఎపిసోడ్స్ కూడా చేయడానికి వీఆర్ రెడీ అండి. సో బట్ ఆల్ వీ వాంట్ యువర్ లవ్ ఇన్ ద యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కమెంట్స్. ఒకవేళ నిజంగా మీకు ఈ క్లాసెస్ అయితే నచ్చుతున్నాయి, మీరు మాతో ఉంటున్నారు, యు ఆర్ క్లియర్లీ అటెండింగ్ ఆల్ ద క్లాసెస్, మీకు అర్థమవుతున్నాయి, సో మీ ప్రిపరేషన్కి అట్లీస్ట్ 1% ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ఓకే, సో దెన్ అనుకుంటే కనుక దెన్ డెఫినెట్లీ ప్లీజ్ డూ లైక్ అండి. బికాస్ సో రైటింగ్ ఆల్ దీస్ పాయింట్స్ అండ్ ఆల్ ఇన్వాల్వ్స్ ఎ లాట్ ఆఫ్ పెయిన్. ఓకే, కలెక్టింగ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ జాయినింగ్ దెమ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ పెయిన్. సో ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ యూ, ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే, మీకు క్లాసెస్ అర్థమవుతున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్ అండి. అండ్ అలాగే మీకు తెలుసున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఓకే, ఎస్ ఫ్రెండ్స్. సో అలాగనే ఇప్పుడు మనకి ఏంటంటే హిందూ పేపర్ అనేటువంటిది యూపీఎస్సీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి మీకు వెరీ ఇంపార్టెంట్ అండి. బికాస్ ఎందుకంటే మీకు అది లాట్ ఆఫ్ ఇన్పుట్స్, క్వాలిటీ ఇన్పుట్స్ని అయితే మీకు అయితే ఇస్తుంది. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికన్నా, మెయిన్స్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికన్నా అరౌండ్ ఈవెన్ మీరు ఒకవేళ ఫస్ట్ వీడియో అయితే చూసినట్లయితే అరౌండ్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ఈ యొక్క హిందూ న్యూస్ పేపర్ నుంచే మనకైతే ఆర్టికల్స్ అయితే వస్తాయండి. 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి హిందూ న్యూస్ పేపర్ నుంచే. లైక్ ఎవరైతే కన్సిస్టెంట్గా ఈ హిందూ న్యూస్ అనాలిసిస్ని, ఎడిటోరియల్ అనాలిసిస్ని చేస్తారో అట్లీస్ట్ ఫర్ 1 year, 6 months to 1 year చేస్తారు, యూ కెన్ సీ ఎ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ యువర్ ప్రిపరేషన్. సో మీ యొక్క ప్రిపరేషన్ చాలా ఎన్రిచ్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకా రెస్ట్ అదర్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి సో ద ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఏఐఆర్, డౌన్ టు ఎర్త్ అనేటువంటి మ్యాగజైన్ నుంచి, వెబ్సైట్స్ నుంచి మనకి ఇంకొక అదర్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తాయండి. క్వశ్చన్స్
ఓకే. సో, ఇక్కడ మీరు ఎలాగో హిందూ న్యూస్ అనాలిసిస్ ఎలాగో క్యారీ అవుట్ చేసేస్తున్నారు. హిందూ న్యూస్ పేపర్ మనం చదువుతున్నాం. ఇక్కడ అనాలిసిస్ చేస్తున్నాం. ఇంపార్టెంట్ ఆర్టికల్స్‌ని అయితే పిక్ చేస్తున్నాం. బట్ కానీ మరి ఈ 50% అయితే వదిలేస్తున్నాం. ఈ 50%ని కవర్ చేయడానికే మనం ఏంటంటే ఒక డెడికేటెడ్ మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే ఒకటి లాంచ్ చేయబడింది. యూపీఎస్సీ ఫర్ యూపీఎస్సీ అండి. ఓకే. ఈవెన్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద అదర్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఆల్సో. బికాస్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా అయితే ఇది చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం బిగినర్ ఓరియంటెడ్గా అయితే ఉంటాయండి ఇవి. అంతే తప్ప ఆల్రెడీ వీ అజ్యూమ్ దట్ వీ నో సమ్ థింగ్స్, మీకు ఆల్రెడీ చాలా విషయాలు తెలుసు అనే ఉద్దేశంలో మనం అయితే ముందుకు వెళ్ళము. వీ అజ్యూమ్ దట్ యు ఆర్ కంప్లీట్లీ జీరో అండ్ నవ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ యూ హీరో. ఓకే. సో మనకి ఇవి డైలీ లైవ్ క్లాసెస్లో వస్తాయి. మనకి లైవ్ క్లాసెస్ అయితే కనుక మనం కండక్ట్ చేస్తాము. ఐ విల్ బి ద పర్సన్ హూ విల్ బి ద ఇన్స్ట్రక్టర్. ఈ క్లాసెస్లో మీరైతే కనుక నాతో మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరైతే కనుక నన్ను అడగచ్చు. సో మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకుని మీరైతే కనుక అలా ముందుకు మీ ప్రిపరేషన్లో వెళ్ళొచ్చండి యూపీఎస్సీ జర్నీలో. సో మీకు డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ పీడిఎఫ్స్ అనేటువంటివి ఇవ్వబడతాయి. అండ్ అలాగే ఇప్పుడు నేను ఇలా రాశాను కదా ఇందులోనే, అక్కడ కూడా మనకి క్లాస్ నోట్స్ ఉంటుందండి. అలా ఆ క్లాస్ నోట్స్ అయితే కనుక మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. సో దేర్ ఫోర్ మీరు ఏంటంటే మళ్ళీ సెపరేట్గా నోట్స్ రాసుకోవాల్సినటువంటి పని ఉండదు. అట్లీస్ట్ ఫర్ ఎ బిగినర్, ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్, సో మీకు ఎలా నోట్స్ రాసుకోవాలి అనేటువంటిది మీకు తెలియకపోతే ఇనీషియల్ స్టేజెస్లో సో మనం ఇచ్చేటువంటి నోట్స్ని చదువుకుంటే సరిపోతుంది. బట్ డౌన్ ద లైన్ ఇఫ్ యూ బికమ్ స్లోలీ, దెన్ అప్పుడు మీరు వేరియస్ అదర్ కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింకింగ్ చేసుకోవడము, ఇంకా అలా ఇన్ డెప్త్గా మీ ఓన్ నోట్స్ని మీరైతే తయారు చేసుకునేటువంటి క్యాపబిలిటీ మీకైతే వస్తుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్, చదువుకుంటూ వెళ్ళిపోతే కుదరదు కదా. మరి ఏం చేయాలి? క్విజెస్ కూడా అటెండ్ చేయాలి. ఎప్పటికప్పుడు కోర్స్ కరెక్షన్స్ చేసుకోవాలి. అందుకని ఇన్ ఆర్డర్ టు అడ్రస్ దాట్ మనము వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ కరెంట్ అఫైర్ క్విజెస్ని కూడా ఆర్గనైజ్ అయితే చేయబడతాయి. అండ్ అలాగే ఇయర్లీ కంపైలేషన్ అండ్ ద రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ని కూడా మనం కండక్ట్ చేయబడుతుందండి. సో మనం దీనికి ఈ పర్టికులర్ కోర్స్కి ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ 50% డిస్కౌంట్ కింద మనం దీన్ని మీకు 5,000 రూపీస్కే లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇది 5,000 పర్ మంత్ లేదా పర్ 3 months పర్ 1 year కాదండి. దిస్ 5,000 రూపీస్ ఈజ్ ఎ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో మీరు యు ఆర్ పేయింగ్ ఓన్లీ వన్స్ ఆఫ్ దిస్ టోకెన్ అమౌంట్. ఒక 2-3 సార్లు ఒక మంచి రెస్టారెంట్స్కి వెళ్తే అయిపోతాయి డబ్బులు. ఓకే. బట్ నౌ ద సేమ్ 5,000 రూపీస్ మనం రెస్టారెంట్స్కి వాటికి వెళ్ళి ఎలా అయితే ఇచ్చేసామో అవే డబ్బులు మీ యొక్క కెరీర్ మీద పెట్టుకున్నట్లయితే కనుక బై యూజింగ్ దిస్ కరెంట్ అఫైర్స్ ప్లాట్ఫామ్, డెఫినెట్లీ యూ విల్ సీ ఎ చేంజ్ ఇన్ యువర్ ప్రిపరేషన్. మీ యొక్క నాలెడ్జ్ లెవెల్స్ కానివ్వండి, అవన్నింటిలో కూడా చాలా చేంజెస్ అయితే మీకైతే వస్తాయి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి అయితే మీకు వస్తుంది. మనం ఇక్కడ డిస్కస్ చేసేటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, నెక్స్ట్ వచ్చేసి డౌన్ టు ఎర్త్, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎక్స్ప్రెస్. ఈ ఆర్టికల్స్ అయితే మనం కవర్ చేస్తాము. మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే కనుక సో అవర్ టీమ్ విల్ హెల్ప్ యూ అవుట్ అండి. ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనే కాదు, మన ప్లాట్ఫామ్లో మన యాప్లో ఆఫర్ చేసేటువంటి అన్ని కోర్సెస్ కూడా మీరైతే కనుక తీసుకోవచ్చు. ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి దేర్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్ దెన్ డెఫినెట్లీ దిస్ విల్ బి మస్ట్ అండ్ షుడ్ ఫర్ యూ. సో మీరు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, జస్ట్ నిన్నే అనుకున్నారు యూపీఎస్సీ నేను కూడా చేస్తే ఎలా ఉంటుంది అని. సో మరి ఇంకెందుకు లేట్ ఇంకా. సో ఓకేనా, చేస్తే ఎలా ఉంటుంది అన్నది నెలలో ఏళ్ళు వెళ్ళిపోతాయి మనం అనుకునే లోపలనే. సో కాబట్టి నౌ ద థాట్ ఈస్ ఆల్రెడీ థాట్ వచ్చింది, డిసైడ్ అయిపోయారు. నౌ ఇట్స్ ద టైమ్ టు యాక్ట్. సో మనం అయితే పదును పెట్టాలి, స్టార్ట్ చేయాలి. ఫర్ యాక్షన్ ద బిగినింగ్ పాయింట్ విల్ బి ద ఎన్సీఆర్టీ ఫౌండేషన్. సో ఎన్సీఆర్టీస్ క్లాసెస్ 6th నుంచి 12th వరకు కూడా మనకి ఏంటంటే దే ఆర్ ద ఫౌండేషన్ బిల్డింగ్ బ్లాక్స్ అండి మీకు అన్ని సబ్జెక్టులకి కూడా. సో ఆ ఫౌండేషన్ అయితే కనుక మీకు ఎన్సీఆర్టీస్ ఇస్తారు. కానీ ఎన్సీఆర్టీస్ అన్ని కొనుక్కుని తెచ్చేసుకుని చదివేయడం మొదలు పెడదాము అంటే సో వీ విల్ నాట్ హ్యావ్ ద అప్రోచ్. ఒక డైరెక్షన్ ఉండాలి, ఒక అప్రోచ్ ఉండాలి, అంతే తప్ప సో ఊరికే చదువుకుంటూ వెళ్ళిపోతే కనుక వీ విల్ గో నోవేర్. సో కాబట్టి మీ యొక్క ఎనర్జీని, మీ యొక్క ఎఫర్ట్స్ అన్నిటినీ కూడా ఛానలైజ్ చేయాలి ఒక పర్టికులర్ పాత్లోని అన్న ఉద్దేశంతో మనం ఈ యొక్క ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ని అయితే కనుక తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీకు క్లాసెస్ 6th to 12th వరకు క్లాసెస్ ఉన్నటువంటి ఎన్సీఆర్టీస్ అన్నీ కవర్ చేయబడతాయి. ఫీ వచ్చేసి మనం దీనికి ఛార్జ్ చేసేది 10,000 రూపీస్ ఫ్రెండ్స్. కానీ దీన్ని మనం 5,000 రూపీస్కే కరెంట్ అఫైర్స్ లాగా ఆఫర్ అయితే చేస్తున్నాము. ఇందాక కరెంట్ అఫైర్స్ లాగే ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే కనుక
సో మీకు మా టీం అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్, ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ దీస్ 2 థింగ్స్ అండి. ఎందుకంటే అటు డైనమిక్ కంటెంట్ ఏమో ఇక్కడ కరెంట్ అఫైర్స్ డైలీ లైవ్ క్లాస్లో కవర్ చేస్తారు, బేసిక్ కంటెంట్ ఏమో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాస్లో కవర్ చేస్తారు. సో దట్ ఈస్ లైక్ ఇట్ వాజ్ జస్ట్ 5,000 రూపీస్ ప్లస్ 5,000 రూపీస్ కదా, ఇట్ వాజ్ 10,000 రూపీస్. బట్ మనం ఏంటి అని అంటే కనుక ఇలా బిగినర్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి, ఇంకా వాళ్ళని సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఎవరైతే ఇలా ఈ 2 కోర్సెస్ తీసుకుంటారో వాళ్ళకి మనము 8,000 రూపీస్కే ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అటు ఫౌండేషన్ క్లాసెస్ వచ్చేస్తాయి, ఇటు డైలీ లైవ్ క్లాసెస్ కూడా వచ్చేస్తాయి. సో ద డెడ్లీ కాంబినేషన్ అవుతుందన్నమాట. మీ యొక్క ప్రిపరేషన్ అప్పుడు రాక్ సాలిడ్గా మనకైతే మారుతుంది. బికాస్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ యు ఆర్ లుకింగ్ ఇన్ టు ద ఫౌండేషన్స్, బేసిక్స్ బిల్డ్ అయిపోతున్నాయి. అండ్ ఆన్ ద అదర్ సైడ్ డైలీ లైవ్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ అటెండ్ చేస్తూ యు ఆర్ స్టేయింగ్ కంప్లీట్లీ రెలవెంట్గా ఉంటున్నారు. సో ఇంకంతకంటే ఏం కావాలి? యూపీఎస్సీ ఈజ్ ఆల్ అబౌట్ ఏ మిక్స్డ్ బ్లెండ్ ఆఫ్ స్టాటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ డైనమిక్. ఓకే, సో ఇండియా ఫెడరల్ కంట్రీయా యూనిటరీ కంట్రీయా అంటే నో, ఇట్స్ మిక్స్డ్ బ్లెండ్ ఆఫ్ యూనిటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫెడరల్, దేర్ఫోర్ క్వాజీ ఫెడరల్ అని మనం ఎలా అంటామో, యూపీఎస్సీ ఈజ్ ఆల్ అబౌట్ ఏ మిక్స్డ్ బ్లెండ్ ఆఫ్ స్టాటిక్ ప్లస్ డైనమిక్. సో మీకు అటు స్టాటిక్ ఫౌండేషన్స్ తెలియాలి అండ్ అట్ ద సేమ్ టైం డైనమిక్ ద లేటెస్ట్ ఇవి మీకైతే తెలియాలి. ఓకేనా అండి? ఎస్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్ని మీరు కాల్ చేసినట్లయితే ఆర్ టీమ్ విల్ హెల్ప్ యూ అవుట్. ఎస్, ఐ హోప్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద కంటెంట్ అయితే మీకు అర్థమవుతుంది అని నేను అనుకుంటానండి. సో ఇఫ్ యూ రియల్లీ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షో యువర్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమెంట్స్. సో బికాస్ దోస్ కమెంట్స్ అండ్ లైక్స్ ఓన్లీ విల్ గివ్ అస్ మోర్ అండ్ మోర్ మోటివేషన్. ఆల్రెడీ చాలామంది ఆన్సర్స్ పెడుతున్నారండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ మీ క్లాసెస్ అయితే అర్థమవుతున్నాయి అని చెప్పేసి. బట్ ఐ అండ్ ఎంకరేజ్ అదర్ పీపుల్ ఆల్సో డూ పార్టిసిపేట్. So in the form of your likes and comments, so that the more and more strength, right, that I have. సో ఎప్పుడైతే ఉంటారో దెన్ డెఫినెట్గా మనం ఇంకా కొత్త ఇనిషియేటివ్స్ని, ఇంకా కొత్త వాటిని మనం ఈ హిందూ అనాలిసిస్లో ఇంకా అయితే యాడ్ చేయడం, ప్రీవియస్ ఇయర్స్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వాటిలన్నిటిని కూడా యాడ్ చేయడం, ఇవన్నీ కూడా చేయొచ్చు. బట్ అవన్నీ కూడా విత్ యువర్ సపోర్ట్ ఓన్లీ మాత్రమే నేను చేయగలనండి. సో దట్ మనం ఇప్పుడు ఇక్కడ ఎంత డెడికేటెడ్గా చెప్తున్నామో మీరు అంతే డెడికేటెడ్గా ఉన్నారు అన్న విషయం నాకు తెలిస్తే, సో దెన్ ఐ విల్ కమ్ అప్ విత్ మోర్ అండ్ మోర్ ఇన్నోవేటివ్గా ఇంకా ఎలా చేయాలి అనేటువంటిది. ఓకే, ఏ లా అరౌండ్ ద లో కార్బన్ క్లైమేట్ రెసిలియంట్ డెవలప్మెంట్ అని ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అయితే పబ్లిష్ అయిందండి. క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి ఎడిటోరియల్ ఇది. సో ఈ ఎడిటోరియల్ గురించి మీరు తీసుకున్నట్లయితే కనుక, సో దీనికి సంబంధించి ఈ ఎడిటోరియల్ గురించి సంబంధించి ఏంటంటే మీ యొక్క లైక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమెంట్స్కి ఐ గాట్ మెస్మరైజ్డ్ అండ్ దేర్ ఫోర్ ఐ థాట్ టు రైట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ యూ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి కన్నా. సో ఒక స్ట్రక్చర్లో మీకు రాసినట్లయితే కనుక మీరు మీ నోట్స్ తయారు చేసుకోవడానికి, సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎలాగో రాసుకుంటారండి, నో ప్రాబ్లం. బట్ ఆర్ మెయిన్ ఫోకస్ ఈజ్ విత్ బిగినర్స్. సో బిగినర్స్ ఇబ్బంది పడకూడదు. సో వాళ్ళు కూడా వితౌట్ ఎనీ దే షుడ్ నాట్ రీఇన్వెంట్ ద వీల్ అంటారనమాట. సో మా ఉన్న ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకుని సో వాళ్ళు ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో సో మనం ఏంటంటే నోట్స్ అనేది కూడా మనం మెన్షన్ చేశాను నేను. సో దట్ ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకైతే ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకైతే హెల్ప్ అవుతుంది. ఒక్కసారి మీరు ఈ పాయింట్స్ చదివిన తర్వాత మీరు ఎడిటోరియల్ ఇంకా చదివినట్లయితే ఇంకా మీకు బెటర్ క్లారిటీ అయితే వస్తుందండి. ఓకేనా? సో ఈ యొక్క ఎడిటోరియల్లో దేని గురించి మాట్లాడుతున్నారు అంటే క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుతున్నారు. ఒక క్లైమేట్ లెజిస్లేషన్ ఉండాలి అని మాట్లాడుతున్నారు. అంతకంటే ముందు ఏం జరిగింది అని అంటే మొన్న సుప్రీంకోర్టులో ఒక పర్టికులర్ కేసు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి ఒక కేసు అయితే వచ్చింది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే రైట్ టు బి ఫ్రీ ఫ్రమ్ ద అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి దాన్ని ఫండమెంటల్ రైట్గా డిక్లేర్ చేశారు అండర్ ఆర్టికల్ నెంబర్ 14 అండ్ ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో అదే పాయింట్ చూడండి. ఇన్ ఎంకే రంజిత్ సిన్హా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్, సో ద సుప్రీం కోర్ట్ డిక్లేర్డ్ దట్ రైట్ టు బి ఫ్రీ ఫ్రమ్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ యాజ్ ఏ ఫండమెంటల్ రైట్. So and has its source from the right to life which is article 21 and the right to equality which is article number 14. ఓకే, సో అంటే తన యొక్క సోర్స్ని సో ఆర్టికల్ నెంబర్ 21 అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్టికల్ 14ని బేస్ చేసుకుని ఈ యొక్క రైట్ టు హ్యావ్ రైట్ టు బి ఫ్రీ ఫ్రమ్ అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్
క్లైమేట్ చేంజ్ వల్ల అడ్వర్స్ ఇంపాక్ట్స్ నుంచి కంప్లీట్లీ యూ నీడ్ టు బీ ఫ్రీ ఫ్రమ్ దీస్ థింగ్స్. అంటే యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ ఇంపాక్ట్స్ ఆన్ యూ, బికాస్ ఇఫ్ దేర్ ఈస్ అన్ ఇంపాక్ట్ ఆన్ యూ, దెన్ వాట్ హ్యాపెన్స్ ఈస్ యువర్ ఫండమెంటల్ రైట్ ఈస్ వైలేటెడ్. ఓకే, దట్ ఈస్ హౌ. సో దెన్ ఇప్పుడు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ వీళ్ళందరూ కూడా ఏంటి అని అంటే ఈ రైట్ మీద కోర్ట్స్కి అయితే అప్రోచ్ అవ్వచ్చు. లైక్ అండర్ ఆర్టికల్ నెంబర్ 32 టు సుప్రీం కోర్ట్, అండర్ ఆర్టికల్ నెంబర్ 226 టు హై కోర్ట్. సో అయితే బికాస్ దే బోత్ ఆర్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అండ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ రైట్ ఇన్ అవర్ కంట్రీ. ఇప్పుడు ఈ ఎడిటోరియల్లో మనకు ఆథర్ ఏం చెప్తున్నారంటే, మొన్న సుప్రీంకోర్టు ఇలా రైట్ టు బి ఫ్రీ ఫ్రమ్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి దాన్ని ఫండమెంటల్ రైట్గా డిక్లేర్ చేసింది. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ వెరీ హిస్టారిక్ మూవ్ అని అయితే చెప్పచ్చు ఇన్ ద క్లైమేట్ చేంజ్ లెజిస్లేషన్. అండ్ అలాగే సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా అంది, ఏమని అని అంటే మన కంట్రీలో క్లైమేట్ చేంజ్కి సంబంధించిన ఒక కాంప్రిహెన్సివ్ లెజిస్లేషన్ అన్ని ఆస్పెక్ట్స్ని అడ్రస్ చేస్తూ స్పెసిఫికల్లీ మన యొక్క ఇండియన్ నీడ్స్ని మీట్ అవుతున్నటువంటి కాంప్రిహెన్సివ్ లా అయితే ఏమీ లేదు అనేటువంటి కమెంట్ కూడా చేసింది అని చెప్పి ఆథర్ అయితే మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఆథర్ ఏంటంటే ఇలా ఒక లా ఉండాలి, ఒక కాంప్రిహెన్సివ్ లా ఉండాలి. ఆ లా ఏమేం క్రియేట్ చేయాలి, సో చేసినట్లయితే మనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి మన కంట్రీలో దానికి ఒక లైఫ్ ఇవ్వచ్చు అనేటువంటిది, మన క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్స్ని ఎలా రెడ్యూస్ చేయాలి అనేటువంటిది ఇక్కడ ఆథర్ యొక్క వ్యూ పాయింట్ అండి. సో చూస్తే మీరు ద ఆర్టికల్ ప్రపోజ్డ్ ద ఫాలోయింగ్ వేస్ త్రూ విచ్ వీ కెన్ హ్యావ్ ఎన్ ఎఫెక్టివ్ మెకానిజం టు ట్యాకిల్ ద క్లైమేట్ చేంజ్ అండ్ ఫండమెంటల్ రైట్ని ఇంప్లిమెంట్ చేయడానికి, ఎన్ఫోర్స్ చేయడానికి అని అంటూ ఆథర్ ఏంటి అని అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తున్నారు. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ మన కంట్రీలో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ ఎందుకు ఉంటుంది అని అంటే ప్రపంచంలో లేదా ఇండియాలో కార్బన్ ఎమిషన్స్ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం వెహికల్స్ని యూజ్ చేస్తున్నాము, వెహికులర్ పొల్యూషన్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ అవుతుంది. అండ్ అలాగే అగ్రికల్చర్, మీథేన్ ఎమిట్ అవుతుంది. అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నీ కూడా మనకైతే ఎమిట్ అవుతున్నాయి. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తున్నాయి అని అంటే క్లైమేట్ చేంజ్ యొక్కని ఇంకా సివియర్ చేసేస్తున్నాయి. సో దాని మూలానే మనం ఏంటి అని అంటే పెద్ద హీట్ వేవ్స్, సో న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి పెరిగిపోతున్నాయి. కాబట్టి ఏంటి అని అంటే మనము ఒక కమిషన్ పెట్టుకుందాం. సో దాని పేరు లో కార్బన్ డెవలప్మెంట్ కమిషన్. ఆథర్ పాయింట్అవుట్ చేస్తున్నారండి ఇలాగా, ఎన్ ఇమీడియట్ ప్రయారిటీ షుడ్ బీ టు క్రియేట్ ఏ నాలెడ్జ్ బాడీ ఇన్ ద గవర్నమెంట్ విచ్ ఈస్ capable of rigorously parsing the policy options. It is staffed with experts and technical team which will offer both national and state governments practical ways of achieving the low carbon growth and resilience. So మన కంట్రీలో ఈ యొక్క జస్ట్ ట్రాన్సిషన్ అవ్వడానికి, అంటే ఈ యొక్క కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడానికి ఒక పర్టికులర్ బాడీని పెట్టుకుందాం మనం. ఆ బాడీ పేరు వచ్చేసి లో కార్బన్ డెవలప్మెంట్ కమిషన్ అంటారు. ఈ యొక్క లో కార్బన్ డెవలప్మెంట్ కమిషన్లో ఎవరెవరు ఉండాలి, ఎక్స్పర్ట్ టీమ్ పీపుల్ ఉండాలి. పర్టికులర్లీ ఈ యొక్క ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి వీళ్ళ పని ఏంటి, సో పాలసీ ఆప్షన్స్ అన్నింటినీ కూడా అనాలిసిస్ చేసి గవర్నమెంట్స్కి సజెషన్స్, రికమెండేషన్స్ ఇవ్వటం. అంటే ఏ విధంగా చేస్తే మనం ఈ యొక్క ఇంపాక్ట్స్ని తగ్గించవచ్చు అనేటువంటి ఉద్దేశం చెప్పటం. సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. సో అండ్ అలాగనే ఇది ఒక డెలిబరేటివ్ డెసిషన్ మేకింగ్ బాడీ కూడా ఉండాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆథర్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ వల్నరబుల్ కమ్యూనిటీస్ అండ్ దోస్ హూ లేస్ ఫ్రమ్ ద టెక్నాలజికల్ చేంజ్ నీడ్ టు బి సిస్టమాటికల్లీ కన్సల్టెడ్. అయితే ఎవరెవరైతే ఈ యొక్క క్లైమేట్ చేంజ్ వల్ల, అంటే ఇప్పుడు మనం కోల్ బేస్డ్ ఎమిషన్స్ లేకపోతే మోర్ కార్బన్ ఎమిషన్స్ టు లో కార్బన్ ఎమిషన్స్ ఉన్నటువంటి స్ట్రాటజీకి అయితే మారిపోవాలి. మరి ఇలా మారిపోవడం వలన ఏమవుతుంది, ఆల్రెడీ ఈ యొక్క కార్బన్ ఎమిషన్స్ చేసేటువంటి ఎక్కువ సెక్టార్స్, ఫర్ ఎగ్జాంపుల్ థర్మల్ పవర్ ప్లాంట్స్. సో మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం అన్ని థర్మల్ పవర్ ప్లాంట్స్ని షట్ డౌన్ చేస్తూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది కోల్పోతారు కదా. సో కాబట్టి మనం ఏంటంటే అలా దీనివల్ల మనం ఇనిషియేటివ్స్ వల్ల ఇంపాక్ట్ అయ్యేటువంటి పాపులేషన్ అందరినీ కూడా మనం ఏంటంటే ఆన్ బోర్డు తీసుకుని వాళ్ళతో కూడా మాట్లాడి, సో వాళ్ళ ఒపీనియన్స్ని కూడా తీసుకుని గవర్నమెంట్కి రికమెండేషన్స్ ప్రొవైడ్ చేయాలి. బికాజ్ ఎందుకంటే న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి ఇలా చేయడం వల్ల, అటు ఇటు వీళ్ళు కోల్పోరు, అండ్ అలాగే వీ విల్ బి ట్రాన్సిషనింగ్ టు ద న్యూ థింగ్ అని చెప్పేసి ఆథర్ అయితే చెప్తున్నారు. అయితే ఒక ఎగ్జాంపుల్ కూడా కోట్ చేశారండి. ఎన్ ఎగ్జాంపుల్ ఈజ్ సౌత్ ఆఫ్రికాస్ ప్రెసిడెన్షియల్ క్లైమేట్ కమిషన్ అని చెప్పేసి ఉందట. ఇట్ ఈస్ టాస్క్డ్ విత్ చార్టింగ్ ఏ కోర్స్ టువర్డ్స్ ఏ జస్ట్ ట్రాన్సిషన్ బేస్డ్ ఆన్ ఇన్పుట్స్ అండ్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ స్టేక్ హోల్డర్స్. సో ఆథర్ ఇప్పుడు ఏదైతే ఎగ్జాక్ట్ కమిషన్ గురించి మాట్లాడుతున్నారో, సౌత్ ఆఫ్రికాలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కమిషన్ అయితే ఉందట. సో దే ఆర్ నౌ ఎక్స్పర్ట్ టీమ్ అయితే దాంట్లో ఉంటారు, అండ్ దే ఆర్ ప్రొవైడింగ్ ద మోర్ అండ్ మోర్ ఆప్షన్స్ టు ద గవర్నమెంట్. ఈ యొక్క
లో కార్బన్ ఎమిషన్స్లోకి ట్రాన్సిషన్ అవ్వడానికి మనకి వీళ్ళు ఏంటంటే హెల్ప్ చేస్తున్నారట. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ రికమెండేషన్ దట్ ద ఆథర్ హ్యాస్ మేడ్. సెకండ్ ఇంపార్టెంట్ రికమెండేషన్ మీరు తీసుకున్నట్లయితే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద క్లైమేట్ క్యాబినెట్ అనేటువంటి దాన్ని ఒకటి కాన్స్టిట్యూట్ చేయాలి. సో బికాజ్ ఎందుకంటే అట్ ద మెయిన్ లెవెల్లో, టాప్ లెవెల్లో అసలు ఒక స్ట్రాటజీని డిజైన్ చేయడము, ఒక డైరెక్షన్ని సెట్ చేయడము, గోల్స్ని పెట్టడము, చాయిసెస్ తీసుకోవడము, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే అట్ దట్ సెంట్రల్ లెవెల్లో డెసిషన్ మేకింగ్ ఉండాలి. సో కాబట్టి ఏంటంటే దాని గురించి ఒక క్లైమేట్ క్యాబినెట్ అని ఒక బాడీని పెట్టుకుందాం. ఈ బాడీలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్ లైక్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్, సో న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్టర్, వీళ్ళందరూ కూడా ఏంటంటే దీంట్లో మెంబర్స్ అవుతారు. అండ్ అలాగనే వాళ్ళతో పాటుగా కూడా సో చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ద స్టేట్స్ని కూడా మనం ఆన్ బోర్డ్ తీసుకున్నట్లయితే కనుక సో స్టేట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క వ్యూ పాయింట్స్ అన్నీ కూడా చెప్తారు. సో దెన్ డెఫినెట్గా మనకి ఏంటి అని అంటే అప్పుడు ఒక రాక్ సాలిడ్ మనకి ఇదైతే కనుక మనము ఒక ఎఫెక్టివ్ మెకానిజంని అయితే మనం తయారు చేయొచ్చు. దేనికి? క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ని, ఆ యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి అని అయితే ఆథర్ చెప్తున్నారండి. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్, ఫస్ట్ పాయింట్ ఏంటి? ఒక కమిషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటి? క్లైమేట్ క్యాబినెట్ ఉండాలి. థర్డ్ పాయింట్ ఏంటి? హీ మస్ట్ పే అట్ ద, సో ఏదైతే ఆ క్లైమేట్ లా, కాంప్రిహెన్సివ్ లా ఏదైతే ఉంటుందో అది ఇండియా యొక్క ఫెడరల్ స్ట్రక్చర్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇట్ షుడ్ పే అటెన్షన్ టు ద ఇండియాస్ ఫెడరల్ స్ట్రక్చర్ ఆల్సో. బికాజ్ ఎందుకంటే చాలా వరకు సబ్జెక్ట్స్ ఎలక్ట్రిసిటీ, వాటర్, హెల్త్, సాయిల్, సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక అయితే స్టేట్ ఆర్ లోకల్ లెవెల్లోనే ఉంటాయి, కంట్రోల్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా. మరి వాళ్ళను కూడా ఆన్ బోర్డు తీసుకోకుండా ఓన్లీ సెంట్రల్ లెవెల్లోనే మనం డెసిషన్స్ని తీసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో కాబట్టి వీళ్ళను కూడా మనం ఏంటంటే ఆన్ బోర్డు తీసుకుని అప్పుడు దెన్ మనం డెసిషన్స్ తీసుకోవాలి అని అయితే ఆథర్ చెప్తున్నారండి ఇక్కడ. సో దేర్ ఫోర్ అందుకని ఏంటి అని అంటే సబ్ నేషనల్ గవర్నమెంట్స్ అందరికీ కూడా ఈ యొక్క నేషనల్ సైంటిఫిక్ కెపాసిటీకి యాక్సెస్ అయితే ఇవ్వాలి ఫ్రమ్ ద లో కార్బన్ ఎమిషన్ త్రూ ద లో కార్బన్ డెవలప్మెంట్ కమిషన్ యాజ్ అన్ ఇంటర్మీడియరీ. అంటే అర్థం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నారు కదా, స్టేట్ గవర్నమెంట్స్ అండ్ లోకల్ గవర్నమెంట్స్కి ఈ యొక్క నేషనల్ సైంటిఫిక్ కెపాసిటీ అంటే ఇందాక ఆల్రెడీ ఒక కమిషన్ని మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఆ కమిషన్లో ఎవరు ఉంటారు? ఎక్స్పర్ట్ టీమ్ ఉంటారు. ఆ ఎక్స్పర్ట్ టీమ్ ఏం సజెస్ట్ చేస్తారు? గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి సజెస్ట్ చేస్తూ ఉంటారు ఏమేం పాలసీస్ ఎలా అడాప్ట్ చేసుకోవాలి ఏంటి అని. ఇప్పుడు వాళ్ళు సబ్ నేషనల్ గవర్నమెంట్స్ అంటే స్టేట్ గవర్నమెంట్స్కి కూడా వాళ్ళు అయితే కనుక ఇన్పుట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయాలి అట్ ద లోకల్ లెవెల్. సో దట్ వాళ్ళు కూడా సో వాళ్ళకి తగినంత మెజర్స్ వాళ్ళు తీసుకుంటారు అని అయితే మనకి ఆథర్ అయితే మాట్లాడుతున్నారండి. అండ్ అలాగనే మోర్ అండ్ మోర్ ఫైనాన్సింగ్ అనేటువంటిది క్లైమేట్ గోల్ మనం దృష్టిలో పెట్టుకుని మన యొక్క సెంట్రల్లీ స్పాన్సర్డ్ ఫండ్స్ అన్నిటినీ కూడా దానికి అలైన్ చేయాలి టువర్డ్స్ దట్ పర్టికులర్ గోల్. ఆ విధంగా మనం లోకల్ గవర్నమెంట్స్ని స్ట్రెంగ్తన్ చేయాలి అని ఆథర్ వ్యూ పాయింట్స్ అయితే కనుక ఇవ్వండి మనకి. ఓకేనా? ఒక కమిషన్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక క్లైమేట్ క్యాబినెట్ ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్స్, సబ్ నేషనల్ గవర్నమెంట్స్ని కూడా ఆన్ బోర్డ్ తీసుకోవాలి, ఎవరైతే ఇంపాక్ట్ అవుతున్నారో వాళ్ళని కూడా ఆన్ బోర్డ్ తీసుకోవాలి. సో ఇవన్నీ చేయడం వల్ల అండ్ ఫైనల్గా మనం ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పినటువంటి రంజిత్ సిన్హా జడ్జిమెంట్కి మనము ఇదైతే ఇవ్వడం జరుగుతుంది, ఒక ట్రూ షేప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ జస్ట్ ఏ బిగినింగ్ ఫర్ ద క్లైమేట్ లా అండ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ అని చెప్పి మనకి ఆథర్ అయితే ఇక్కడ మాట్లాడుతున్నారండి. Okay, that's it. So that's it is all about this particular article. Then let's go to the last editorial for today. The ANRF plan has got off on the wrong foot. సో ఇది చాలా సింపుల్ ఆర్టికల్ అండి. ఇది ఆర్టికల్ దేని గురించి అంటే కనుక మన కంట్రీలో యూనివర్సిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాలేజెస్లో రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడానికి 2023లో ఒక ఇంపార్టెంట్ బిల్ అయితే పాస్ చేశారు. సో దాని పేరు వచ్చేసి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, ANRF అంటారు. ఇది ఒక రీసెర్చ్ బాడీ అండి. ఈ రీసెర్చ్ బాడీ ఏం చేస్తుంది? సో మన కంట్రీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ఇంకా ఎంకరేజ్ చేసి ఇండియాని కూడా సో ద గ్లోబల్ ఫుటింగ్లో మనల్ని కూడా ప్లేస్ చేయడానికి చేసేటువంటి బిల్ ఇది. సో ఈ బిల్ అయితే పాస్ చేశారు. నిజంగా ఆథర్ ఏం మాట్లాడుతున్నారంటే ఇక్కడ చాలా వెరీ సిగ్నిఫికెంట్ థింగ్ అయితే చేశారు. బికాజ్ ఎందుకంటే కనుక మన కంట్రీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది సో చాలా ల్యాకింగ్, చాలా వెనకబడిపోయి ఉంది. సో కాబట్టి ఏంటంటే దీన్ని ఖచ్చితంగా మనం అయితే ముందుకు తీసుకురావాలి. ఈ బిల్ ఏదైతే పార్లమెంట్లో పాస్ చేశారో సో అది ఖచ్చితంగా మనకైతే కనుక హెల్ప్ అవుతుంది అని మనకి ఆథర్ అయితే కనుక చెప్పడం జరుగుతుందండి. ఓకే, అట్ ద సేమ్ టైం
సో బట్ కానీ దెన్ నౌ ద ఆథర్ స్టార్టెడ్ ఫస్ట్ అప్రిషియేటింగ్ ఇట్. దెన్ అప్పుడేం చెప్తున్నారు అని అంటే కనుక, సో చూడండి ఇదే పాయింట్స్. ఇన్ 2023 బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ పాస్డ్ ద అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్ 2023. It is viewed as a historic move because it is an initiative which aims to seed, grow and facilitate the research in India, especially in the Indian universities and colleges. దెన్ కమ్స్ ద కీ ఇష్యూస్. ఏంటి సరే పెట్టారు అంతా బాగానే ఉందిగా, మరి ఇష్యూ ఏంటి దీంట్లోని? ఇష్యూ ఏంటంటే ఈ యొక్క ఏఎన్ఆర్ఎఫ్ బాడీలో సో రీసెంట్గా మనకి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ గవర్నింగ్ బాడీని అయితే కనుక మెంబర్స్ని అయితే డిక్లేర్ చేశారు. ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రీ రిప్రజెంటేషన్. చూడండి ఇట్ అనౌన్స్డ్ ఏ 15 member గవర్నింగ్ బాడీ అండ్ 16 member ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ విచ్ ల్యాక్స్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. అంటే స్టేట్ గవర్నమెంట్స్ నుంచి కానివ్వండి, యూనివర్సిటీస్ నుంచి, కాలేజెస్ నుంచి ఎవరిని కూడా ఈ పర్టికులర్ బాడీలో మెంబర్స్గా చెయ్యలేదు. అందరూ కూడా ఏంటి అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క సెక్రటరీ, సో ఈ రకమైనటువంటి అందరూ డిఫరెంట్ మినిస్ట్రీస్ యొక్క సెక్రటరీస్ అందరినీ కూడా ఈ పర్టికులర్ బాడీలో మెంబర్స్ని చేశారు. అసలు బాటిల్ నెక్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటివి యూనివర్సిటీ లెవెల్, స్టేట్ లెవెల్లో వాళ్ళకి తెలుస్తాయి. సో ఇప్పుడు వాళ్ళని ఆన్ బోర్డ్ తీసుకోకుండా ఓన్లీ మీరు మాత్రమే, హయ్యర్ లెవెల్ అఫీషియల్స్ మాత్రమే మీరు మాత్రమే ఉంటే మీకు ప్రాబ్లమ్స్ ఆన్ ది గ్రౌండ్ మీకు ఏం తెలుస్తాయి? సో మీరు అప్పుడు రీసెర్చ్ ఎకో సిస్టమ్ని మీరు ఎలా ప్రమోట్ చేయగలరు? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అదర్స్ క్వశ్చన్ అండి. The board and executive council do not have any members from central or state universities or colleges. In addition to the principal scientific advisor, they are represented by the people who are usually in the high-powered committees. So పెద్ద సెక్రటరీస్ అందరూ కూడా దీంట్లో ఉన్నారు, అంతే తప్ప ఇండస్ట్రీ పీపుల్ ఎవరో లేరు. ఓకే, ఇండస్ట్రీ రిప్రజెంటేషన్ ఏమీ లేదు అనేటువంటిది ఆథర్ యొక్క వ్యూ పాయింట్. దట్ ఈస్ ద ఫస్ట్ ఇష్యూగా ఐడెంటిఫై చేస్తున్నారు. సెకండ్ వన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి అండర్ ఫండింగ్. సో ఫండింగ్ విషయంలో అయితే కనుక అసలు మన కంట్రీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడానికి అసలు ఫండింగ్ ఫెసిలిటీస్ అసలు బాగాలేవు. చూడండి, ఇండియా అండర్ ఫండ్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇన్ అడిషన్ టు ఇంక్రీజింగ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్ టు 4% of GDP, a significant overhaul of the current funding system is required in order to boost the research and to make innovation coming out of the Indian organizations globally competitive. సో మన యొక్క ఇండియన్ ఆర్గనైజేషన్స్ కూడా గ్లోబల్లీ కంపిటేటివ్గా మారాలి అని అంటే ఎగ్జిస్టింగ్ ఫండింగ్ మెకానిజం అంతా కూడా మార్చాలి. సో వీ హ్యావ్ టు అగైన్ కమ్అప్ విత్ ఏ న్యూ సిస్టమ్ అని చెప్తున్నారు. చెప్తూ ఇష్యూస్ని ఐడెంటిఫై చేశారు కదా, మరి ఇప్పుడు సొల్యూషన్స్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సో ద ఏఎన్ఆర్ఎఫ్ మస్ట్ బి ఎడిక్వేట్లీ స్టాఫ్డ్. ముందు హ్యూమన్ రిసోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు ఇట్ షుడ్ బి కంప్లీట్లీ ఎడిక్వేట్ స్టాఫ్ అయితే కనుక ప్రొవైడ్ చేయాలి దీనికి. అండ్ అలాగే గ్రాంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని, ఒక రోబస్ట్ గ్రాంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఒక ఇంటర్నల్ పీర్ రివ్యూ సిస్టమ్ని పెట్టాలి. ఇన్సెంటివ్ ఫర్ రివ్యూవర్స్ ఎవరైతే రివ్యూ చేస్తారో అదర్ పీపుల్ యొక్క వర్క్స్ని, రీసెర్చ్ని, సో వాళ్ళకి ఏదైనా ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తే సో మోర్ అండ్ మోర్ ఎంకరేజింగ్ కొలాబరేటివ్ వేలో ఇంకా చేస్తారు. అండ్ రీసెర్చ్ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో, స్కాలర్షిప్స్, స్టూడెంట్ ఫెలోషిప్స్, ఇవన్నీ కూడా ఆన్ టైం డిస్బర్స్లు అయితే అవ్వాలి. వాటిల్లో డిలే ఇన్ పేమెంట్స్ ఉండకూడదు. అండ్ అలాగే బ్యూరోక్రటిక్ హర్డిల్స్ని నుంచి కంప్లీట్గా దూరం పెట్టాలి. హ్యావ్ ఏ సిస్టమ్ ఫ్రీ ఫ్రమ్ బ్యూరోక్రటిక్ హర్డిల్స్. సో లైక్ బోత్ అట్ ద ఫండింగ్ బాడీ లెవెల్ ఆర్ ద గ్రాంటీ ఇన్స్టిట్యూషన్స్ లెవెల్లో కానివ్వండి. ప్రొవైడ్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ స్పెండింగ్ మనీ వితౌట్ ఫాలోయింగ్ ది గవర్నమెంట్స్ స్ట్రింజెంట్ జనరల్ ఫైనాన్షియల్ రూల్స్. సో గవర్నమెంట్ చెప్పినటువంటి స్ట్రిక్ట్ ఫైనాన్షియల్, అంటే దీనికి ఇంతే ఖర్చు పెట్టాలి, దీనికి ఇంతే ఖర్చు పెట్టాలి అనే ఒక స్ట్రిక్ట్ జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ని ఫాలో అవ్వకుండా కొంత ఫ్లెక్సిబిలిటీ కూడా మీరైతే ఇవ్వాలి. అండ్ అలాగే ఎక్విప్మెంట్ అవి కూడా కొనడానికి ఏవైనా కూడా గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అని ఉంటుందండి, జీఈఎం. సో జీఈఎంనే కాకుండా అవుట్ సైడ్ కూడా మనకేంటి అని అంటే సో పర్చేస్ చేయడానికి ఫెసిలిటీని కల్పించాలి. ఇవన్నీ చేయటం వల్ల ఏఎన్ఆర్ఎఫ్ అనేటువంటిది స్ట్రెంగ్తన్ అవుతుంది. ఎప్పుడైతే ఏఎన్ఆర్ఎఫ్ స్ట్రెంగ్తన్ అవుతుందో మన కంట్రీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది స్ట్రెంగ్తన్ అవుతుంది. అప్పుడు మన యొక్క కంట్రీ కూడా గ్లోబల్ ఫుటింగ్లో, సో ద గ్లోబల్ లెవెల్లో కూడా మనము సో వీల్ ఆల్సో మేక్ ఏ మార్క్ అని చెప్పేసి ఇక్కడ ఆథర్ దీని గురించి అయితే మాట్లాడుతున్నారండి. ఎస్, దట్స్ ఇట్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నౌ లెట్స్ సీ ద టుడేస్ క్వశ్చన్. So the Masoud Pezeshkian is often seen in the news. He is the president-elect of which of the following countries? Vienna, Spain, Yemen, Iran. So రీసెంట్గా మసౌద్ పెజెష్కియాన్ అన్న ఆయన సో ప్రెసిడెంట్గా అయితే ఎలక్ట్ అయ్యారట. ఏ కంట్రీకి అయితే ఎలక్ట్ అయ్యారు అని చెప్పేసి అడుగుతున్నారండి. సో బై నౌ ఐ థింక్ యూ ఆల్రెడీ నో ద ఆన్సర్. ప్లీజ్ కమెంట్ ద ఆన్సర్. అండ్ ఒకవేళ మీకు వీడియో నిజంగా నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ కమెంట్ అండ్ వీ విల్ ట్రై టు ఇంప్రూవ్ అవర్ సెల్స్ మోర్ అండ్ మోర్.
Yes friends, so if you appreciate us, we will take it as a appreciation and ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తాము. సో ఇఫ్ యూ క్రిటిసైజ్ అట్ ఆన్ 1 or 2 పాయింట్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, we see them as improvement areas and we will try to improve in the next set of videos. So but do comment and as well as do like అండి, బికాజ్ అవి మాత్రమే సో మీరు మాతో ఉంటున్నారు, మీకు మా క్లాసెస్ నచ్చుతున్నాయి అన్న విషయం మాకైతే అర్థమవుతుంది. ఎస్ ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ అగైన్ టుమారో విచ్ ఇస్ ద 9th July అని మనం మళ్ళీ రేపైతే కలుద్దాము. అప్పుడు మనం రేపటి ఆర్టికల్స్ అన్నిటి కూడా చూద్దాం. సో ఈ నోట్స్ని మీకు టెలిగ్రామ్ గ్రూప్లో మనం అయితే అప్లోడ్ చేస్తామండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ అలాగే యాప్లో కూడా జాయిన్ అవ్వండి. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో దట్ మీకు ఏంటంటే ఈ యొక్క పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా మీకు యాక్సెస్ అయితే కనుక వస్తాయి. సో దట్ మీరు ఏంటంటే ఈ పీడిఎఫ్స్ని మీరైతే చదువుకోవచ్చు. యూ కెన్ యూజ్ దెమ్ యాజ్ ఏ రెఫరెన్స్ డాక్యుమెంట్స్ ఫర్ యూ. Yes, that's it friends, that's it for today. Let us meet again tomorrow. Until then, happy learning, all the best and bye bye.